Hi, hello, the people joining now. Okay, hello. I can see people are now joining, and you got a notification that someone is going live. So good to see you guys. I hope you're fine. So, before we invite the man of the day, Tarun Bhaskar Garu, on the live, I wanted to prep you guys. మీ క్వశ్చన్స్తో చాలా రెడీగా ఉండండి సో యూ కెన్ అటాక్ రైట్ వెన్ హీస్ లైవ్ సో సూపర్ ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్ జస్ట్ స్టే ఇంటాక్ట్ నేను ఇప్పుడు లైవ్లో యాడ్ చేయబోతున్నాను తరుణ్ భాస్కర్ గారిని అండ్ సో షూట్ యువర్ క్వశ్చన్స్. Okay. Okay, I'm seeing what you guys are saying. Sent a request to Tarun Bhaskar Garu. So he should be joining us at any moment. ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 ఉందా? డెఫినెట్ గా ఉంది, ఇది నాకు కూడా తెలుసు, కానీ ఎప్పుడు ఉంది అనేది మాత్రం విల్ ఫిగర్ అవుట్, విల్ ఆస్క్ హిమ్. ఓకే, అందరూ అదే అడుగుతున్నారు, ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2. సో లెట్ us ఫైండ్ అవుట్. కరెక్ట్ 8 o'clock కి యాక్చువల్లీ లైవ్. నేనే చాలా ఆవేశపడ్డా అనిపిస్తుంది నాకు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ టు యూ గైస్. తరుణ్ అన్నే నెంబర్ 1. ఎస్, అఖిలే నెంబర్ 1 అది, కానీ బట్ ఓకే, తరుణ్ అన్నే నెంబర్ 1. Yay! Look who joined. So I just got a notification that Tarun Bhaskar Garu joined, and I'm super happy and excited to talk to Tarun Bhaskar Garu today. అబౌట్ ఈ నగరానికి ఏమైంది డెఫినెట్ గా నేను ఆ క్వశ్చన్స్ అడుగుతున్నాను. డోంట్ వరీ ఎట్ ఆల్, వీఆర్ గెటింగ్ అన్ ఆన్సర్ టుడే. ఇవాళ వి విల్ గెట్ ద ఆన్సర్. Okay. I'm reading all your questions. Hey guys. Yay! Hi! Hi man, how are you? I'm good. I think that's the question of the year, Ankunta. How are you? How's your health? How is coffee? How is Lata? How's everybody at home? Everyone is doing really well. Everyone's surviving, I guess. Really sad times, really scary times. Yeah. So I don't know. How are you? How's everybody at home? I'm good. Everybody is great at home. And ప్రతిసారి మీ మొహం చూసినప్పుడు నేను ఇదే అనుకుంటా, ఐ థింక్ దిస్ ఇస్ అ మోటివేషన్ ఫర్ మీ టు స్టార్ట్ గో వర్క్అవుట్ ఆర్ స్టార్ట్ గో డూ సంథింగ్. ఐ థింక్ యూర్ లైక్ ద లివింగ్ మోటివేషన్ నాకు. ఇట్లా either if it's workout, either if it's doing movies, either it's about your work, either it's about how you're starting up new ventures. Maybe even now room number 54, I think you know that is the topic right now. So Correct. whatever it is, you're continuously doing great things, new things. So where does all this motivation come from? For me, it comes whenever I look at your face. But you tell me, మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంతగానో మోటివేషన్ ఏదేదో చేయడానికి? మోటివేషన్ ఏం లేదు యాక్చువల్లీ. ఒక టైంలో
ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ అంటే సిచ్యువేషన్స్ డిమాండ్ ఫర్ ఇట్ ఏమో. ఎందుకంటే లాంగ్ టైమ్ బ్యాక్ కాలేజ్లో నాకు ఇంకా గుర్తుండే, ఐ రియలీ హేటెడ్ ఇంజనీరింగ్ ఈవెన్ దో మై లెక్చరర్స్ వర్ వెరీ వెరీ హ్యాపీ విత్ మీ అండ్ ఆల్ దట్. ఐ రియలీ హేటెడ్ ఇంజనీరింగ్. ఏం చేయాలా అని చెప్పి ఐ స్టార్టెడ్ అ కంపెనీ విత్ మై ఫ్రెండ్స్. ఆ టైంలో ఎవరైనా కానీ ఆపర్చునిటీ, ఏదో ఒక ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఐ రిమెంబర్ గోయింగ్ ఆన్ మై బైక్ అండ్ ఆస్కింగ్ ఫర్ ఆపర్చునిటీస్. జీవీకే బయో, రెడ్ బుల్ వీళ్ళందరి కంపెనీకి చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ, కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితి మా ఆఫీస్లో. సో సమ్ టైమ్స్ కరెంట్ ఆఫ్ అయినా కానీ నేను నా ఫ్రెండ్స్ ఇట్లా కూర్చొని వి యూస్ టు చిల్. రెంట్ కట్టాలంటే కష్టం ఉండేది. ఆ ఓనర్ లిఫ్ట్ లో వస్తాడని చెప్పి మేము మెట్లు దిగి వెళ్ళిపోయేది. సో ఆ సిచ్యువేషన్ నుంచి బైక్ లో పెట్రోల్ లేకుండా మారేడుపల్లి నుంచి, ఐ మీన్ బేగంపేట నుంచి మారేడుపల్లి ఒక రోజు నడిచిన రోజు ఉంది. సో అవన్నీ గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు ఏ ఆపర్చునిటీ వచ్చినా కానీ ఐ వాంట్ టు యూజ్ ఇట్ 100%. ఎందుకంటే నాలాంటి మిడిల్ క్లాస్ బాయ్స్కి అయితే కొన్నే ఉంటాయి ఆపర్చునిటీస్. you'll have to give it your best shot. Touch wood, it's good and we are surviving well. Can't complain. Yeah, correct. Exactly. I can't agree more. Kani nijanga cheppalante at this situation, you know, the world is very bad, and right now manaku baitik bowalante bayam estundi. It's nothing different from the movies that we see, Don't Breathe, or you know, when you go out, the other box movie that I forgot, no baitik velte chachipothavu anedi. It's just the same thing for us too. So correct. No matter, in some movies it is closing your eyes, in some movies it is you not speaking or you not listening, whatever it is. For us it is just don't go out, no batkuda intlo untene. So it is just become that. But in such times I am so happy that I'm somewhere around connected to this thing called movies. Ippudu movies tappite em ledu, there's no getaway, there's nothing that you can actually do. So I think if there is some survival kit for us, the main thing that is in the kit is movies for us. దాని వల్లనే బతుకుతున్నాం ఇంట్లో కూర్చున్న వాళ్ళు అందరం. సో ఇప్పుడు జనరల్ గా మూవీస్ చూడాలంటే నాకైతే నెట్ఫ్లిక్స్ లో ఒక 10-15 నిమిషాలు పడుతుంది ఏది చూడాలి అని డిసైడ్ కానీ. సో మీకు ఇలాంటప్పుడు మూవీ సజెషన్స్, ఇది చూడాలి తరుణ్, ఇది బాగుంది అని చెప్పే ఫ్రెండ్స్ ఎవరు? మన గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అంటే నిజంగా నేను ఏమైనా ఫారిన్ సినిమా, మంచి సినిమాలు చూడాలంటే ఐ వుడ్ కాల్ అప్ మై ఎడిటర్ రవితేజ గిరిజాల. లేదు అంటే నా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఉప్పు, కౌశిక్, వివేక్, వీళ్ళందరూ దే వాచ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ మోర్ దెన్ మీ. వివేక్ అని ఒకడు ఉన్నాడు నా ఫ్రెండ్, వాడు సినిమా సైకో అనమాట. వాడు విచిత్రమైన సినిమాలు అన్ని చూస్తుంటాడు. వాడే ఫస్ట్ నాకు అన్ని చెప్తుంటాడు. ఉప్పు ఉన్నాడు. ఉప్పు ఆల్సో టెల్స్ మీ అ లాట్ ఆఫ్ ఫిల్మ్ సజెషన్స్. అండ్ కౌశిక్ అయితే వాడు సినిమాలు చూడడు, నేచర్ చదువుతాడు అనమాట వాడు. సో అంటే ఇట్లా అంతే, వాడు ఒక ఆకు కింద పడిందంటే అది ఏ చెట్టు అని చెప్తాడు, ఏ గింజ నాటితే ఏ పండు వస్తుంది అని చెప్తుంటాడు. ఇట్లా విపరీతంగా పెద్ద పెద్ద పేక్తుంటాడు, కానీ వాడిని సీరియస్ ఎవరు తీసుకోర్లే. బట్ వెంకటేష్ మహాన్ అడుగుతా, లేదు అంటే రవికాంత్ పారేపు, వీళ్ళందరూ కూడా ఐ థింక్ దీస్ గైస్ ఆర్ బిగర్. ఓకే, సో మీకు చాలా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకవేళ మీకు నెట్ఫ్లిక్స్ లో స్క్రోల్ చేసి టైం వేస్ట్ అవుతుంది అనిపిస్తే అడగడానికి చాలా మంది ఉన్నారు. బట్ జనరలీ ఇఫ్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ లైక్ లిటిల్ మోర్ లైక్ కౌశిక్, అండ్ వాళ్ళందరూ సినిమా చూడరు, ఇప్పుడు ఎవరిని అడగాలి అనే ఒక డౌట్ ఉంటే దే కెన్ యాక్చువల్లీ యూజ్ బింజ్ ఇట్ యాప్. సో ఈ యాప్ లో హ్యాపీగా మీకు సజెషన్స్ వస్తాయి, అండ్ దిస్ రియలీ ఈజ్ యూజబుల్ ఫర్ ఆల్ ది పీపుల్. ఏం చూడాలి అని అనుకోని టైం వేస్ట్ చేసే కన్నా బింజ్ ఇట్ యాప్ వేసుకుంటే ఇట్ వర్క్స్ మచ్ బెటర్. సో దట్ ఈస్ వేర్ ఐమ్ కమింగ్ ఫ్రమ్. అట్లనే థాంక్యూ ఫర్ ప్లగింగ్ us in. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీరు ఒక మూవీ, తరుణ్ ని పిలిచి ఒక మూవీ చూడాలి నేను, మీరు ఒక సజెషన్ ఇవ్వండి అంటే మీరు ఏ మూవీ సజెస్ట్ చేస్తారు ఫస్ట్ మీ లిస్ట్ లో? స్ట్రైట్ అప్ ఇప్పుడు నాకు తెలిసి ఈ లాక్డౌన్ లో చాలా అంటే న్యూస్ వచ్చి థ్రిల్లర్ సినిమాలు ఎక్కువ ఉంది. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి ఇంకో థ్రిల్లర్ సినిమా, ఇంకో డార్క్ సినిమా చూసే అంత ఓపిక మనకు ఉండకపోవచ్చేమో. సో నాకు తెలిసి జంధ్యాల గారి సినిమాలు ఆహనా పెళ్ళంట, ఇట్లాంటి కామెడీస్ ఏదైతే ఉన్నాయో దట్స్ మై ఫేవరెట్. అంటే ఇక పప్పన్నము పచ్చడి పెట్టుకొని ఏమైనా చూడాలంటే అట్లాంటి సినిమాలు వితౌట్ కీపింగ్ యువర్ మైండ్ అసైడ్ యూ కెన్ వాచ్ ఇట్.
I would like to watch Care of Kancharapalam again. One of my favorite films. లేకుంటే మంచి నో బ్రెయినర్ రియలీ నైస్ మసాలా ఫిల్మ్. నాకు కిక్ సినిమా అంటే మస్తు ఇష్టం ఉండే. కింగ్ సార్ నాగార్జున గారిది కింగ్ సినిమాలో థియరీ కామెడీ ఐ రియలీ లవ్డ్ ఇట్. సో అట్లాంటివి ఐ థింక్ యూ షుడ్ వాచ్ రియలీ ఫన్ స్టఫ్, రియలీ సంథింగ్ దట్ డజంట్ యాడ్ టు యువర్ స్ట్రెస్ లెవెల్స్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో కొన్ని డాక్యుమెంటరీలు ఉన్నాయి, ఏంది అంటే ఫేస్బుక్ వాడినందుకు వాళ్ళు మీ డేటాని తీసుకొని మళ్ళీ మీకే అమ్ముతారు అనే ఫీలింగ్ ఉంటే ఇక నాకు ఊపిరి పట్టకుండా ఉంటది. I'm avoiding watching all that stuff because obviously it's adding to the stress. So recent ga mana Praveen Kandiri gula teesina Cinema Bandi, that's a really nice film. I watched it and my family, everybody laughed. Mast undadi. Ade vidhanga tappakunda Room Number 54 because quite honestly Room Number 54 journey గురించి చెప్పాలంటే అది ఫస్ట్ యూట్యూబ్ లో మనోళ్ళు షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ లా పెట్టినారు అనమాట. వెబ్ సిరీస్ ఐ డ్రీమ్ ప్రొడ్యూస్ చేసింది. So when I happened to watch it, I absolutely was fascinated by the characters. I was fascinated by what I saw. అంటే చాలా నార్మల్, చాలా కొలోక్యల్ స్టైల్లో రాసిన డైలాగ్స్, ఆ క్యారెక్టర్స్ అట్లా గుర్తుండిపోతారు అనమాట. కృష్ణ తేజ అండ్ మోయిన్ పవన్ అండ్ ప్రసాద్, వీళ్ళందరూ దే యాక్టెడ్ ఆల్ న్యూ కమర్స్ అగైన్. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు సీ టాలెంట్ కమింగ్ ఫ్రమ్ నోవేర్, ఇప్పుడు ఎట్లా దే ఆర్ విట్నెసింగ్ so much of talent on social media, and I feel that these guys being plugged into good content is a healthy way forward for us filmmakers and film watch audience also. So I really liked it. So you guys should also watch it. I think I really want to know your perspective when you watch it. Let me know. Definitely. And talking about Cinema Bandi, all over social media there's applause, and manaku telisindi okate edana cinema chuste dani story betti idi baundra chudandi ani 10 mandiki cheppudam. I think I've seen a lot of that for Cinema Bandi. I'm yet to watch it. I'll definitely watch it. And I wanted to ask about Room Number 54 endi ante this series kada meeru Tarun Bhaskar presents This is Room Number 54. So ee cinema chaala mandi అడిగే క్వశ్చన్ ఒకటే, తరుణ్ భాస్కర్ గారు జనరల్లీ సినిమాలలో హీరోలకి ఒక డిఫరెంట్ ప్రొఫెషన్ చూస్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ జనరలీ ఇంజనీరింగ్, ఇట్ ఈస్ నాట్ అ బేసిక్ వన్, ఈదర్ అ షెఫ్ ఆర్ హీ హ్యాస్ టు బి సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక వేరే లైన్ లా చూస్తారు మీరు ఒక హీరోని. అట్లాంటిది ఇప్పుడు హీ ఈస్ ప్రెజెంటింగ్ సంథింగ్ వేర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అండ్ దిస్ ఇస్ సంథింగ్ టు వెయిట్ ఫర్. ఎందుకంటే మీకు తెలుసు అనుకుంటా చాలా మీమ్స్ వచ్చినాయి అబౌట్ హ్యాపీ డేస్, ఇది చాలా స్కామ్, ఇది నమ్మి మేము హ్యాపీ డేస్ లా ఉంటది అనుకుని వస్తే ఇంజనీరింగ్ అట్లా అస్సలు లేదు అని. సో హౌ ఇస్ Room Number 54 గోయింగ్ టు బి? అదే స్కామ్ దారిలోనా, లేకపోతే హౌ రియల్ ఇస్ ఇట్? And that's what I think. That's a very good question. Actually, it's a very good question. హ్యాపీ డేస్ మీరు అన్నట్టు నిజంగానే స్కామే ఉండే, ఎందుకంటే అది థియేటర్ లో చూసిన తర్వాత నేను అనుకున్నా నాకు కూడా ఇట్లా శ్రాట్స్ లాంటి అమ్మాయో లేకుంటే ఒక అమ్మాయి, మెకానికల్ ఎవరు లేకుండే. ఇట్ వాస్ వెరీ బోరింగ్, బట్ ఐ గాట్ అ గుడ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆ డైలాగ్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలి అంటే క్వార్టర్ దాకా ఇంట్లో వండాలి, అవన్నీ నేను కాలేజ్ నుంచే తీసుకున్నాను అనమాట. సో ఐ హ్యాడ్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్సెస్. హ్యాపీ డేస్ లాగా అయితే ఫ్యాంటసీ వరల్డ్ ఉండదు Room Number 54. చాలా రూటెడ్గా ఉంటుంది. It's a story about 4 real boys from engineering colleges. It's a peek into their lives, and meeku nijanga oka real life anedi enta it keeps you grounded. Characters ni chusi meer you'll fall in love with them because of their real nature, because the way they are really good characters. So our characters meeto undipotadi, and I think it's not at all a scam. అసలు మీకు అర్థం కూడా. దట్స్ అన్ ఇనఫ్ డిస్క్లైమర్. సో ఎందుకంటే మళ్ళీ చూసి ఇంకొక 1,00,000 మందిని ఇంజనీరింగ్ జస్ట్ ఫర్ దిస్ పోకుండా ఆపుతుంది. సో ఐఎమ్ గ్లాడ్. అండ్ వాట్ నేను ఇది చూసా, ట్రైలర్ చూసిన అనమాట. సో ట్రైలర్ లో వాట్ ఐ కనెక్టెడ్ టు, ఐఎమ్ నాట్ సీయింగ్ ఇట్ ఇన్ అ పర్స్పెక్టివ్ లైక్ యూ. ఆబ్వియస్లీ ఐ కాంట్ సీ ఇట్ ఇన్ అ పర్స్పెక్టివ్ లైక్ యూ. నాకేం అనిపించింది అంటే ఐ రియలీ లవ్డ్ హౌ ఆ ప్లాస్టిక్ జగ్గులు,
ఆ టేబుల్స్, ఇంకా లైక్ లెజిట్ క్యాంటీన్, ఒక పాన్ డబ్బా సెటప్ లాగా, బేసిక్. ఇంకా అంతకన్నా ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజ్ లో యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఏసీలు, నైస్ బెంచెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ లైక్ ద హోల్ నేటివిటీ ఆఫ్ ద ఫ్లేవర్ దట్ యు గెట్ ఫ్రమ్ అ మూవీ. ఎంత బేసిక్ ఉంది, ఎంత యూనో నాటు కరెక్ట్ స్టైల్ అట్లనే ఉంటది. ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఎక్కడెక్కడో ఉంటాయి, అక్కడ అట్లాంటి యూనో క్యాంటీన్స్ ఏ ఉంటాయి, అట్లాంటి సెటప్ ఏ ఉంటది. ఆ ప్లాస్టిక్ జగ్ గానీ, and even if it is one person saying నేను తాగుడు 9th class లోనే స్టార్ట్ చేసిన, there will always be one person in the gang who says I started it long back. So it is very connectable. ఇంతవరకు చూసినా it is very relatable, I say. So what is that one favorite character? నాకు చూస్తే every character ని you gave enough elevation to each character, because మనం ఫ్రెండ్స్ గ్రూప్ లో ఉంటే అంత హీరో ఎలివేషన్స్ ఎవరికి రావు, ఎవ్రీబడి ఈస్ ఈక్వల్లీ స్పీడ్. సో అలా ఉంది. సో మీకు ఎవరు ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ రూమ్ నెంబర్ 54? Somebody whom I have to wait to watch this character. Okay. You're going to really like this. Really like Krishna Teja. Krishna Teja character Babai Anukota. I think he is called Baba in the whole series. Oh shit, I really laughed so much. ఎందుకంటే వాడు ఇంగ్లీష్ లోనే తిడుతుంటాడు ఫ్రెండ్స్ అందరినీ. కొంచెము నాలాగా ఇంకా కొందరు వేరే ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళనే ఉండే. ఇట్ వాజ్ వెరీ రిలేటబుల్, వెరీ హిలేరియస్. ఇంకా చాలా సటిల్ గా చేసిండు. కామెడీ అంటే ఏం చేస్తాం, ఇమీడియట్ గా మనం కళ్ళు ఇట్లా అనుకొని ఎక్స్ప్రెషన్స్ ఇట్లా పెట్టుకొని ఏదో ఎగ్జాజరేట్ చేయాలి, నవ్వేయాలి అనే ఫీల్ ఏం లేదు. వెరీ వెరీ సటిల్, వెల్ డైరెక్టెడ్, వెల్ యాక్టెడ్ క్యారెక్టర్ కృష్ణ తేజ పర్ఫార్మ్ చేసిన బాబాయ్ క్యారెక్టర్. ఐ థింక్ దట్ సంథింగ్ దట్ యుల్ రియల్లీ లైక్. ఓకే, సూపర్. సో అందరూ ఇదే అడుగుతున్నారు. ఇప్పుడైతే నవీన్ బాడ్గర్ అడుగుతున్నారు, ENE2 ఎప్పుడన్నా? అసలు ఈ క్వశ్చన్ తప్పితే నాకు తెలిసి తరుణ్ భాస్కర్ అడగాలనుకుంటున్న 100 క్వశ్చన్స్ ఏముంటాయి మీ దగ్గర అంటే 99 ENE2 ఎప్పుడు వస్తుంది? అప్పులో ఇట్లా పైసలు ఎప్పుడు ఇస్తావు అన్నట్టు అడుగుతున్నారు అందరు. బట్ దట్స్ వాట్ ఐఎమ్ రియలీ పుషింగ్ ఇట్. ఐఎమ్ రియలీ పుషింగ్ ENE2 టు ద నెక్స్ట్ లెవెల్. విశ్వాక్ తోటి కూడా డిస్కస్ చేస్తుండే, అభినవ్ గుమ్మటం తోటి కూడా. ఇప్పుడు అనవసరంగా ఈ యాక్టర్లు కూడా ఫేమస్ అయిపోయినారు, వాళ్ళతో కూడా డిస్కస్ చేయాల్సి వస్తుంది. వీళ్ళందరినీ ఆడిషన్ చేసి తీసుకున్నాక వీళ్ళ నెత్తి మీద కూర్చున్నారు. కానీ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఆల్ ఆఫ్ దెమ్ హావ్ రీచ్డ్ పర్టిక్యులర్. వెంకీ కాకుమాను అయితే నా ఫోన్ ఎత్తుతలేడు. వెంకీ నువ్వు చూస్తున్నావు అంటే వెంకీ నా ఫోన్ ఎత్తు, లేకుండా మళ్ళీ లైవ్ పోయి నీ ఇజ్జత్ తీస్తా. But yeah, it's going on. I'm trying to write a really, really good script. It's coming out to be hilarious. Kaushikvi episodes gani, ivi gani. Work in progress అని చెప్పొచ్చు. అండ్ ఫ్యాసినేటింగ్లీ న్యూ వరల్డ్ ఉంటుంది, తప్పకుండా ట్రీట్ ఉంటుంది అని. కానీ ఎక్కడనో ఒక పెద్ద భయం అయితే ఉంది, ఎందుకంటే ఒక కల్ట్ లైక్ ఫాలోయింగ్ వచ్చింది. తప్పకుండా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ ఎనీవన్. కొంచెం అటు ఇటు అయినా చెప్పు తీసుకొని కొడతారేమో జనాలు. So I want to be very careful about how I portray the film. So adi gaakunda kuda there are some interesting news around ENE as a feature film. Tappakunda ENE2 jarutadi, and adi 100% it has to wait 2022 lo aitademo by the end of 2022. Even if we start now and do the whole process to 2022 lo avachemo. కానీ దాని ఏదో తొందర పెట్టి అనవసరంగా నా క్వాలిటీ డిస్టర్బ్ చేయకుండా చేయొద్దని అనుకుంటున్నాను. చేస్తే మాత్రం మంచిగా చేయాలి. అండ్ దిస్ టైమ్ ద స్టేక్స్ ఆర్ బిగ్, సో ఐ బెటర్ బి కేర్ఫుల్. యా, సో కుమార్ యాదవ్ ఇస్ సేయింగ్, సార్ మీ ఎవ్రీ మూవీలో లైఫ్ ని చూసుకున్నామని. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ మీ దగ్గరికి చాలా మంది అడిగే క్వశ్చన్స్ లో ఏంటంటే, ఒకవేళ మా దగ్గర స్టోరీ ఉంటే మేము తరుణ్ గారికి చెప్పాలంటే ఎట్లా చెప్పాలి? How do I reach out? ఏం లేదు, I have my email address tarun.bhaskar@gmail.com. ఈమెయిల్ కి మీరు పంపిస్తే నేను తప్పకుండా చదువుతా. కాకపోతే అది రిజిస్టర్డ్ స్క్రిప్ట్ అయి ఉండాలి. మీరు రిజిస్టర్ చేయకుండా అయితే పంపించవద్దు, ఎందుకంటే తర్వాత అది ప్లేజరిజం కానీ కాపీరైట్ ఇష్యూస్ కానీ రావచ్చు. కాబట్టి మీరు మీ ఐడియాస్ ఏదైతే ఉన్నాయో రిజిస్టర్ చేసి SWA బాంబే స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ దగ్గర రిజిస్టర్ చేసి, ప్లీజ్ యూఆర్ ఆల్ ఇన్వైటెడ్ టు email me. My email is always available and I'm an email person. I keep reading a lot of emails. Super. So ENE2 గురించి చాలా మాట్లాడొచ్చు, because there's a little more time I see. So room number 54
what is the reason that you accepted this script? మీరు చెప్తున్నారు మీరు స్క్రిప్ట్స్ అన్ని చదువుతారు and you will take a very sensible decision as to నేను ఏది ప్రెజెంట్ చేయాలి, నా పేరు యూస్ చేస్తే ఈ స్టోరీకి ఎలా ఉంటది, and when it is correlated with your name, లేకపోతే మీ నేమ్ తో టై అప్ అయ్యి ఏదైనా వచ్చిందనుకో, we tend to like I am saying because I'm assuming myself to be a youngster, so అందుకని చెప్తున్నా. సో మేము అందరం ఏం చేస్తామంటే ఓకే ఐ కెన్ సీ మై సెల్ఫ్ ఇన్ ఇట్, ఏ క్యారెక్టర్ అయినా కానీ ఏ సినిమా అయినా కానీ I keep thinking, okay, maybe Tarun Bhaskar, okay, presents or Tarun Bhaskar is, directing it or something. Then I see myself. So, like one of the comments said, we see life in whatever movies you make. ఇలా చాలా వరకు ఒక స్టాంప్ పడిపోయింది తరుణ్ భాస్కర్ మూవీస్ మీద that I can relate. A lot of youngsters can relate అని. So, what do you have to say about it? అదే అయితే నాకు I'm really thankful, I'm very grateful that for all the love and support that I'm getting, the team is getting. It's a team effort, I'm only representing the team. కాకపోతే అది నిజాయితీగా నా లైఫ్లో జరిగే ఈవెంట్స్ కానీ నేను చూసిన క్యారెక్టర్స్ కానీ అవన్నీ నేను ఆనెస్ట్గా స్క్రీన్ పై తేయగలిగితే తప్పకుండా అది రెజోనేట్ అవుతుంది అనే నమ్మకం నాకున్నది. I hope I keep experiencing more things like that and present it to the audience and they find me relevant. అది కాకుండా రూమ్ నెంబర్ 54 అనేది నేను స్క్రిప్ట్ స్టేజ్లో కాదు, సిద్ధార్థ్ గౌతమ్ ఈజ్ డెబ్యూటాంట్ అనమాట. ఆయన రాసి డైరెక్ట్ చేసిన తర్వాత అది నేను ఆన్లైన్ చూడంగానే నాకు ఎందుకో ఐ ఫెల్ట్ సెల్ఫిష్ నీడ్ టు అసోసియేట్ విత్ దిస్. ఎందుకంటే దీంతో నేను ప్రెజెన్స్ ట్యాగ్ చేసినప్పుడు నాకు కూడా ఒక మంచి రెస్పాన్స్ రివ్యూ వస్తుంది అనేసి నేను ఖచ్చితంగా నమ్మినాను. అండ్ ఐ వాంటెడ్ టు really make sure that the film reaches to a larger audience on a bigger platform. So really good platform, ZEE5, they accepted it. చూసిన తర్వాత నాకు అనిపించింది దట్ ఏదైతే నిజాయితీ, ఏదైతే ఆనెస్టీ నేను ఎప్పుడు కోరుకుంటానో నేను రాసేటప్పుడు, లేకుంటే the honesty that I look forward in films that I'm inspired by was there in this series. And Gautam has done a really good job. ఒక సిగ్నేచర్ ఫ్లేర్ ఉంటుంది అనమాట డైరెక్షన్ది కానీ రైటింగ్ది కానీ. అంటే ఏంటి అంటే ద మూమెంట్ యూ స్టార్ట్ వాచింగ్ సంథింగ్ మీరు టెక్నికల్గా అన్నీ మర్చిపోవాలి, డైరెక్టర్ది కానీ సినిమాటోగ్రఫీది కానీ మొత్తం అందరు ఇన్విజిబుల్ అయిపోయి యూ షుడ్ ఓన్లీ గెట్ ఇన్ టు ద స్టోరీ. అండ్ ఐ థింక్ సిద్ధార్థ్ గౌతమ్ హ్యాస్ మేనేజ్ టు డూ దాట్ ఆన్ అ షూ స్ట్రింగ్ బడ్జెట్. మీరు చూసినాక ప్రాబబ్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఎపిసోడ్ యూ విల్ జస్ట్ లూజ్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ యువర్ మెమరీస్. సో అంత ఆనెస్ట్గా చేసిండు అనమాట. సో ఐ రియలీ ఫెల్ట్ that I have to attach my name to this and bring it to a bigger platform. That's a really big compliment to something that is just budding, like a small budget movie or something that is made with so much of honesty. Like you saying నేను నా పేరు దీంతో అసోసియేట్ అవ్వాలి అనుకున్నా is itself a bigger compliment. I think we are really awaiting to watch room number 54. అయితే ఇప్పుడు నేను కూడా అడగాలనుకున్న క్వశ్చన్ చాలా రోజుల నుంచి, ఒకవేళ మిమ్మల్ని కలిస్తే కూడా ఇదే అడుగుదాం అనుకున్నా. This is one of the nicest questions. Zahid Hassan అడుగుతున్నారు, what difference did you see in yourself from the time you shot your first shot to the Tarun Bhaskar right now? That's a good question, Zakir. I mean, nervousness అయితే అదే ఉంది, అదే యాంగ్జైటీ ఉంది. అంటే తప్పకుండా నేను డైరెక్టర్ అవుదాం అనుకున్న రోజు నాకైతే నా మీద అంత నమ్మకం లేకుండే. ఎక్కడనో ఏదో ప్రయత్నం చేద్దామనే ఇది ఉండే, కాకపోతే చాలా భయం ఉంది. ఇవాళ కూడా అదే భయం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ కోవిడ్ ఐ థింక్ ఐ విల్ బి ఈవెన్ మోర్ స్కేర్డ్. మీరందరూ కూడా ఇప్పుడు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేసుకొని చూస్తున్నారని నాకు తెలుసు. చాలా మంది వీడు ఇప్పుడు అంటే ఫేమ్ అనేది ఇట్స్ డబుల్ ఎడ్జ్ స్వర్డ్. ఒక కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత వీడు ఏం పెద్ద పీకుడుగాడు అనే ఫీల్ లో కూడా ఉంటుంది చాలా మంది. సో ఐ థింక్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ నెక్స్ట్ మూవ్. అట్లాంటి టెన్షన్ ఉంటుంది. సో ఐఎమ్ రియలీ నర్వస్ అబౌట్, ఐఎమ్ ద సేమ్ నర్వస్ పర్సన్. ఒకటి మారింది ఏంటి అంటే టెక్నికల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్, రైటింగ్ మెచ్యూరిటీ కొంచెం వచ్చింది. రాసే తీరు, ఎడిట్ చేసే తీరు, టెక్నికల్గా ఈఎన్ఈ ఈజ్ ఫార్ మోర్ సుపీరియర్ దెన్ పెళ్లి చూపులు. అదేవిధంగా పిట్టకథల్లో చేసిన ఎపిసోడ్ ఈజ్ ఫార్ మోర్ టెక్నికలీ సుపీరియర్ దెన్ ది అదర్ వర్క్స్. నేను నమ్ముతున్నా అట్లా, ఎందుకంటే టీంలో కోఆర్డినేషన్ వచ్చింది, ప్రీ ప్రొడక్షన్లో కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. కానీ భయం అయితే ఒకటే ఉంటుంది. సెట్ మీద పోయినప్పుడు యాక్షన్ చెప్పేటప్పుడు చాలా భయపడతా, ధైర్యంగా అపేర్ అవుతా, బికాజ్ టీమ్ని లీడ్ చేయాలి కదా.
So you have to appear strong, but I'm actually very, very nervous. I'm a very scared person inside. Super. Okay, I think that keeps you grounded too much. Yeah, it has to. Otherwise, there's no other way. Super. So there's this one person. It's not a question, but he's saying Vital Hitenani. Anna, we don't see you as a celeb. We see you as a chatty dost. తప్పకుండా. I mean, I feel the same way when I see these guys also. అంటే ఇవన్నీ చేసినందుకో పెళ్లి చూపులు చేసినందుకో ఏమో కానీ చాలా మంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కూడా నేను ఒకరోజు కార్ తీసుకొని బయటికి వెళ్తున్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కిడ్స్ దే వర్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్ అనమాట. ఏదో షార్ట్ ఫిల్మ్ షూట్ చేస్తున్నారు. సో నేను మాస్క్ వేసుకొని ఇమీడియట్ గా దిగి పోయి బెదిరించిన, ఏంది మీకు పర్మిషన్ ఉందా, ఇక్కడ ఏంది షూట్ చేస్తున్నారు మీరు? వాళ్ళు భయపడిపోయినారు, లేదు పర్మిషన్ ఏంది, నువ్వెవడు అసలు, నువ్వెవడు మమ్మల్ని ఆపనీకి అని. I was so nostalgic when I saw them. I felt like they were a part of my childhood or whatever. And mask diyangane anna ani, they all hugged me and I hugged them back. I think it's the journey that defines us. Anukokunda I was in correct time, correct place lo unde. Maratpalli nunchi ikkada varaku na friends toti nenu travel ayina. I think a lot of people connect to that journey. And వాళ్ళని చూసినప్పుడు కూడా నాకు అనిపిస్తుంది మీరు కూడా రావాలి, మీరు కూడా చెయ్యాలి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం కొత్త వాళ్ళు రావాలి ఇండస్ట్రీలో. ఉన్న వాళ్ళే వాళ్ళు కూడా ఆబ్వియస్లీ సక్సెస్ అవ్వాలి. బట్ ఐ ఫీల్ దట్ యునో దేర్ సో మచ్ టాలెంట్. ఒక ఫ్యామిలీ పేరు, ఒక పర్టిక్యులర్ సెక్ట్ ఆఫ్ ఇదనే లేదు. ఏ రిలీజన్ నుంచైనా, ఏ కాస్ట్ నుంచైనా, ఏ ఫ్యామిలీ నుంచైనా, ఏ ఏరియా అయినా కానీ వీ కెన్ మేక్ ఆ పేరెంట్స్ ప్రౌడ్. మన లోపల ఒక టాలెంట్ ఉంది. అండ్ మన పక్కనున్న వాళ్ళు కూడా టాలెంటెడే. వాళ్ళతో ఒక జర్నీ చేయడంలో సుఖం అనేది ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అండ్ నో అమౌంట్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫేమ్ కెన్ బీ దట్. అంటే ఇప్పుడు నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, కొంచెం అవార్డ్స్ అవన్నీ కూడా ఉన్నాయి, కానీ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ విచ్ యూ థింక్ మైట్ ఫెయిల్, మైట్ నాట్ హ్యాపెన్. ఆ భయం తోటి, ఒక టెన్షన్ తోటి, ఒక నర్వస్నెస్ తోటి, ఒక క్రియేటివ్ థింగ్ నీ ఫ్రెండ్స్ తోటి, నీ కలిసి ఉన్న వాళ్ళతో చేయడం అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ ఫెనామినల్. అండ్ ఐ రిసీవ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ద గైస్ ఐ మీట్, ఐ థింక్. సో ఆ రిలేటబిలిటీ ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఫీల్స్ లైక్ దట్. Beautiful. I have another question by Sai Kumar Titti. Why filmmakers stop making short films after entering feature films? Why ఏంది అసలు ఫీచర్ ఫిల్మ్స్ చేసే డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ముందర షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారు కదా. సో షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఫీచర్ ఫిల్మ్స్ కి వస్తారు, మళ్ళీ షార్ట్ ఫిల్మ్ వైపు ఎందుకు వెళ్ళరు అని. నేనైతే చేసిన కదా పిట్టకథలు ఒక షార్ట్ ఫిల్మ్. నాకైతే ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు గో బ్యాక్ టు షార్ట్ ఫిల్మ్స్ ఆల్ ద టైమ్. ఎందుకంటే నేను అనుకునేది అయితే 2 గంటలది మాత్రమే కాదు సినిమా. ఇవాళ చూస్తున్నాం కదా 5 గంటలు కూడా చూస్తున్నాము సిరీస్. అది కాకుండా 30 నిమిషాల కథలు కూడా చెప్తున్నారు చాలా మంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో 1 minute వచ్చేసింది స్టోరీ టెలింగ్. సో నాకు తెలిసి అట్లాంటి బాక్స్ లో అయితే మనం ఉండొద్దు. నేనైతే ఉండదలుచుకోలేదు. తప్పకుండా ఫార్మాట్స్ మారుస్తూనే ఉంటాను నేను. ఐ రియలీ లైక్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. ఐ డోంట్ అగ్రీ దట్ ఫీచర్ ఫిల్మ్ చేసిన తర్వాత షార్ట్ ఫిల్మ్ చేయొద్దు అని. ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలియదు. సడన్ గా ఎవడో చైనాలో తుమ్మిండి అందరం మూతికి మాస్క్ వేసుకున్నాం. సో రేపు సడన్ గా థియేటర్స్ ఆగిపోవచ్చు, ఫార్మాట్ మారొచ్చు. వీ హావ్ టు బి రెడీ ఫర్ ఎనీథింగ్. యా కరెక్ట్. సో ఇప్పుడైతే మొత్తం డిజిటల్ నడుస్తుంది అండ్ యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ డిజిటల్ పర్సన్. సో అండ్ ఆల్సో బీయింగ్ ద డిజిటల్ పర్సన్, మీరు సోషల్ మీడియాలో ఎక్కువ కన్నా ఐ థింక్ ఐఎమ్ గివింగ్ అ లిటిల్ మోర్ అప్రైజల్, చాలా పొగుడతాయేమో కానీ లతా గారు ఇన్స్టాగ్రామ్ ఇస్ సో బాంబ్, so well maintained, always there for her followers. Why are you not there? I think she should have been in your place and you should have been in her place. Enta available ga, enta anni pettaru, enta manchiga updates, everything, her house, either coffee or your mother, enta cute ga pettaru anni. Meer enduku anta active leru social media la? While we are talking about digital, I think this is the question. నేను యాక్టివ్ గా సోషల్ మీడియాలో ఉంటే జనాలు తిడతారు, ఏంద్రా నువ్వు ఇప్పుడు పని పాట లేకుండా సోషల్ మీడియాలో ఉన్నావు, పోయి రాసుకోపో, ఇవన్నీ టూ రాయి తొందర అని. సో అందుకని ఆ తిట్లు తినొద్దనేసి నేను సోషల్ మీడియా అవాయిడ్ చేసి రాయడానికి ప్రయత్నం చేస్తుంటా. బట్ మై వైఫ్
షీ ఆమె అయితే ఇక ఆమె ఆర్ట్ డైరెక్షన్ ఇంకా కాస్ట్యూమ్ అవన్నీ ఇంట్రెస్ట్ కదా. సో ఎక్కడైనా బయట ఏమైనా చిన్న రాయి కనిపించినా దాన్ని కొబ్బరి చిప్ ఏమైనా కనిపించినా దానికి ఆర్టిస్టిక్ గా తీస్తారు కదా. ఇట్లా వెరైటీగా చూపించి దానికి ఒక 2-3 హ్యాష్ ట్యాగ్లు పెట్టి దాన్ని మూతి మార్చేసి మొత్తం పెడతా ఉంటది. దాన్ని అలగ్ దునియా ఉంటది అనమాట నా వైఫ్ ది. సో దాంతో అయితే ఆమెతో అయితే నేను కంపారిజన్ చేసుకోలేను. ఇంకా లత, యువర్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్. నీ గురించి మంచిగానే మాట్లాడుతున్నా, తిడతలేను. జస్ట్ ఆ భయం అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఐ రియలీ ఎంజాయ్ దిస్. అండ్ ఏ గోమతం is saying coming out with guns blazing. Okay, ఎవరు? అభినవ్ గోమటమా? గోమటం నువ్వు ఈ లైవ్ లో కూడా దూరమా నాయన? నువ్వు కూర్చొని ఏమైనా బుక్ పుస్తకం చదువుకో. What do you have to say about A Gomatam and Sai Sushant's Instagram కొట్లాటలు? పిచ్చోళ్ళు అసలు, నాకు అర్థం కూడా కాదు. మెంటల్ గాళ్ళు నన్ను ఇన్వాల్వ్ చేయకుండా చాలని అనుకుంటా. వాళ్ళు బట్ ఆన్ సీరియస్ నోట్ ఐ అబ్సల్యూట్లీ లవ్ దేర్ కాంటెంట్. అభినవ్ గోమటం, సుషి ఇద్దరు దే ఆర్ ఫనీ గైస్. సుశాంత్ ఇస్ ప్యూర్ క్లాస్. వాడిగా పుట్టి పెరిగిందే బెంజ్ లా కాబట్టి అట్లనే ఉంటాడు మనిషి. బట్ దే ఆర్ వెరీ వెరీ ఫనీ పీపుల్ అండ్ ఐ రియలీ ఎంజాయ్ దర్ ఫీడ్. Okay, there's one question from I am Tarun 96. If you were to travel in past, what would be your one advice to old Tarun Bhaskar? ఓల్డ్ తరుణ్ భాస్కర్, కొబ్బరి నూనె రాసుకో నెత్తికి అని చెప్తాను. ఎందుకంటే valid హెయిర్ legit అనవసరమైన హెయిర్ ప్రొడక్ట్స్ వాడి ఉన్న హెయిర్ ని అనవసరంగా పాడు చేసుకొని అభినవ్ గోమటం రోజు నన్ను 2 సార్లు ఏడిపిస్తుంటాడు. అన్నా జుట్టు అయిపోయింది ఏంది, 40 వచ్చిందా నీకు అనే ఫీల్ లా మాట్లాడుతుంటాడు. సో పాస్ట్ తరుణ్ భాస్కర్ కి అయితే నెత్తి మీద కొట్టి కొబ్బరి నూనె రాసుకోరా అని చెప్తాను. ఎంత ఆనెస్ట్ ఇదైతే. అభినవ్ గోమతం is saying you love a burger more than iPhone. I think I want Abhinav Gomatam on live now. ఏదేది? వాట్స్ హి సేయింగ్? You love a burger more than an iPhone, ah? What is అంటే it? అదే తిండిపోతాను అంటున్నాను. Okay, I'm trying to add him. యాడ్ Okay. పెంటల రాయేసినట్టు అవుతుంది అభినవ్ గోమటం యాడ్ చేస్తే. పెంటల రాయేసినట్టు. Oh, while adding నాకు గుర్తొచ్చింది, ఇట్లా యాడ్ చేస్తున్నా కాబట్టి చాలా కెమియోస్ ఉన్నాయని విన్నా నేను రూమ్ నెంబర్ 54 లో. Yes. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కెమియోస్ ఉన్నాయన్న. వాట్ ఈస్ సంథింగ్ దట్ ఐ హావ్ టు వెయిట్ ఫర్? చెప్పండి కొన్ని కెమియోస్. నాకు తెలుసు దర్శి ఉంటారని. Oh shit, how did you know? I somehow అది ఏమన్నా లక్కీ లెగ్గా లేకపోతే ఏంది మీకు దర్శితో అనుబంధమో కూడా నాకు తెలియదు. I think it always works with you guys both. I was surprised to see Darshi in room number 54. I didn't expect it. ప్రతి ఎపిసోడ్ లో ఒక సీనియర్ గెస్ట్ వస్తూ ఉంటాడు వీళ్ళ రూమ్ కి. ఓకే, సో ఒక ప్రతి ఎపిసోడ్ లో ఒక సీనియర్ వచ్చి కలుస్తుంటాడు. ఎంత ఏం చేస్తున్నావు అన్నా నువ్వు? అన్నా ఎంత చిల్లర ఉన్నావు అన్నా నువ్వు. అన్నా నువ్వు ఏంటి లైవ్ లో ఏం చేస్తున్నావు అన్నా? నాకు 1 గంట ముందు నేను స్క్రిప్ట్ రాసుకోవాలని చెప్పినా. సిగ్గు శరం ఉన్నదా? ఇంజెక్షన్లు ఎక్కువ రేట్ కమ్ముతున్నావు అంట బయట. యా, నేను వాకింగ్ వెళ్తా ఉంటా. వాకింగ్ చేసుకుంటే ఇట్లా వెళ్తూ లైవ్ లో చెప్తున్నా రోజుకో 10 సిగరెట్స్, రోజుకు ఒక 10 ఇంజెక్షన్స్ అమ్ముతున్నా. సిగ్గునా అభినవ్? నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ డొనేషన్స్ బ్రో. వాట్ ద ఫక్? నువ్వే డొనేషన్ మాకు, అర్థమైందా? మేక్ మనీ వైల్ యూ క్యాన్. ఎందుకు ఇట్లా వచ్చి రాగానే మీరు మొత్తం సెన్సేషనల్ కామెంట్స్ ఇస్తారు? ఐ డోంట్ బిలీవ్ ఇన్ డొనేషన్స్. రేపు పొద్దున పడతారు అన్ని యూట్యూబ్ లలో. అన్నిటిలో చూస్తాను కేసు కూడా వస్తుంది రేపు. చాలా పెద్ద స్టేట్మెంట్ అది రైట్ నౌ. నేను చెప్పిన మీకు ముందే అభినవ్ ని తీసుకొస్తే పెంటలో రాయడం అని చెప్పి. అనవసరంగా మీరు మంచిగా వెళ్తున్న లైవ్ ని పెంట చేస్తారని మీరు కాదు. యూబై సర్టిఫికేట్ ఉండే లైవ్ కి అనవసరంగా ఏ సర్టిఫికేట్ తెచ్చినారు? దిస్ ఫెలో ఇస్ ద కల్ప్రిట్. నచ్చలేదా నేను లైవ్ లోకి వస్తే? నాకు
ఛ, ఏంది ఎందు ఏమైంది? కోల్డ్ వచ్చిందా? లేదా ఐ జస్ట్ వెంట్ ఫర్ అ వాక్ అండ్ ఐ కేమ్ బ్యాక్. ఏ పేకకు, నువ్వు ఫిట్నెస్ మీద అంత ఫిట్నెస్ మీద అంత ప్రయారిటీ నువ్వు పెట్టవు, నాకు తెలుసు. వైన్ షాప్ బయట కాదు, వైన్ షాప్ బయట 100 రూపాయలకి వేస్ట్. కొన్ని తరుణ్ అనేవి అట్లనే వదిలేయాలి, ఏం పట్టించుకోవద్దు. వైన్ షాప్ బయట 100 రూపాయలకి తాగేసి ఇట్లా పడిపోయి ఉంటది చూడు, అట్లనే ఇప్పుడే లేచి వచ్చినట్టున్నాడు. అరే నేను ఇప్పుడు ఒక క్విజ్ అడుగుతా, ఓకే? లెట్ మీ సీ హౌ వెల్ డు యు నో తరుణ్ భాస్కర్ గోమతం. ఓకే అభినవ్, చెప్పు, వాట్ ఈస్ తరుణ్ భాస్కర్స్ ఫేవరెట్ మూవీ? I don't care about Tarun Bhaskar and Tarun Bhaskar's favorite movies and questions about him. I really don't care. But what does he like? But you care about you told me he likes a burger more than Why do I care How about many- him? Why will I care about him? Am I his wife or a girlfriend? Hindi. Why will I care about him? No, even my wife doesn't care about me. Remember that. See, that is the kind of character Tarun is. His wife only doesn't care about him. What are you asking me? What why will I know? Do I know Tarun better? Why should I know Tarun better? Hindi. You don't want to know. I thought you are like best friends, or you'll like give Raktadana No, or no, no, birthday no. types. No, we are just friends bordering on enemies. ఎందుకు అభినవ్ ఎవరితోనన్నా ఎందుకు ఇట్లా కొట్లాట్లయితున్నాయి మీకు? తరుణ్ తోని, సుశాంత్ తోని ఇన్స్టాగ్రామ్ లలో ఏడబడతాడా షూటింగ్ చేస్తారు. నాకేమనిపిస్తుందంటే మోడీకి చెప్పి అభినవ్ని అసలు చైనాకి పంపించేయాలి. అక్కడ ఇంకో డిసీజ్ కనిపెడతాడు, వాళ్ళ పాపులేషన్ తగ్గుతుంది, పిడా పోతుంది. వాళ్ళ పాపులేషన్ కంటే ముందు మనకు తగ్గాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కోవిడ్ వచ్చిపోయింది, వాళ్ళ దగ్గర నుంచి ఏం న్యూస్ వస్తలేదు, మన దగ్గరనే అందరు అటు ఇటు అవుతున్నారు. మళ్ళీ థర్డ్ వేవ్ కూడా వస్తుందట, ఏందో మరి అది. వస్తే మాత్రం ఇక నువ్వు నేను లైవ్ లో చేసుకోవాలి తప్పితే సినిమాలు చేయలేము. ఎట్లా ఈఎన్ఈ తర్వాత కోవిడ్-1 వచ్చింది, ఈఎన్ఈ-2 రాకన్నా ముందే కోవిడ్-2 వచ్చింది. ఇప్పుడు ఈఎన్ఈ ఎప్పుడు వస్తుందో ఏందో. ఈఎన్ఈ 2 లో నువ్వు ఉన్నావు ఎవడు చెప్పిండు? నేను నా గురించి మాట్లాడట్లే, నేను నీ ఈఎన్ఈ గురించి మాట్లాడుతున్నా. Who the fuck cares, bro? నీ ఎన్నిలో ఉంటే నువ్వు చూస్తారా ఏ సర్టిఫికేట్ వర్డ్ వాడేసిండు ఇన్స్టాలో? నాకు మీరు డిస్క్లైమర్ ఇచ్చినప్పుడన్నా నేను వినాల్సింది. ఐ థింక్ ఐ రిగ్రెట్ నౌ. ఐ ఆల్రెడీ టుక్ a decision of adding. See, let's do one thing. You ask questions about myself to Tarun and I'll tell you how right or wrong he is. Okay, let's do this. ఇప్పుడు వాకింగ్ కి Don't waste your time. 8 out of 10 questions wrong ఏ ఉంటాయి. He doesn't know his actors. That's a big statement. You don't know your actors? I prefer not to know them because it's disgusting to know them. It's very disgusting. They're very disgusting. No, we are just roasting each other. ఊరికే అది జస్ట్ ఇట్లా ఫన్ గానీ నాట్ రియల్లీ అట్లేం లేదు. Disgusting. Hey, have you guys ever planned of a roast just between you guys? ఎందుకు చేయలేదు? రోజు అయితుంటది. మేము కలిసినప్పుడల్లా రోస్ట్ అవుతుంటది. ఇఫ్ సంబడి విల్ come and shoot that when we both are together or any one of us are together, you will find amazing episodes ready to be released on Netflix and Amazon. I think ENE 2 కొంచెం లేట్ అయితే మీరు అందరూ ఒక రోస్ట్ ప్లాన్ చేయాలి. జస్ట్ మీరు ఇద్దరు ఉంటేనే if it is so much fun, I think you should have a roast, all of you guys. Sushant, Meeru, Tarun, everybody should sit down and roast each other. It's so much fun to watch. I know it is. జస్ట్ ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎంత ఫన్ ఉంటుంది. రోస్ట్ అంటే నాకు చాలా ఈజీ. నేను నా రోస్ట్ జోక్స్ రాసుకుంటా. తరుణ్ కి ఎవరు రాసిస్తారు? నేను అదే అభినవ్ నువ్వే. He's dumbfounded. He's not able to say anything. Oh my God. ఎట్లా మరి ఇది? సరే, ఓకే, ask questions. I'll ask one question only, okay? Only one question. Room number 54, when is it going to be available? Abhinav, ఇది ఒక్కటి చెప్పు. Room number 54. Yeah, but it's coming out on 21st, no? Tarun, is it right? On Z5?
ఎస్ ఈస్ రైట్ ఫైనలీ. అంటే ఎట్లనో అట్లా ఏదో పైరవి చేసి కనుక్కున్నట్టున్న డేట్. నేను షేర్ చేసిన కదా ఇందులో పైరవి ఏంది, పైరవి దేనికి పెడతారో కూడా తెలియదు నీకు. నువ్వు 500 రూపాయలు తీసుకొని షేర్ చేసినావు, సిగ్గునా అభినవ్? నీకున్న 3 ఫాలోవర్స్ కి నేను నీకు 500 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ? నీ పేరు ఎవరి దగ్గర నుంచి లోన్ తీసుకున్నావు 500 రూపీస్? సిన్స్ యూ హావ్ నాట్ డైరెక్టెడ్ సిన్స్ 2018. గైస్, this fellow is a bad influencer. Don't follow As you him. have not directed నేను since చెప్తున్నా మీకు. 2000. As you Abhinav have not directed unfollow since చేయండి. 2018. ఎవరి దగ్గర నుంచి డబ్బులు లోన్ తీసుకున్నావు? ఫేక్ ఇంజెక్షన్ అమ్మేటోడు వద్దు, ఫాలో చేయకండి. నాకు 100 మీములు కనిపిస్తున్నాయి అభినవ్ రాగానే. వై యూ గివింగ్ సో మచ్ కాంటెంట్ డ్యూడ్? అసలు ఏం డబ్బులు తీసుకోకుండా ఇంత కాంటెంట్ ఇవ్వడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాయో. అసలు ఇట్లా తాగేసి బార్ బయట తిరిగేటోళ్ళ లెక్క ఫోన్ పట్టుకొని ఇట్లా 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 అని చెప్తున్నాడు. కెమెరా యాంగిల్ కాదు, నేను బార్ బయట తాగేసి పడిపోతే నువ్వేం చేస్తున్నావు బార్ బయట? నా పక్కన పడున్నావా? నేను జస్ట్ అట్లా పక్కన ఉన్న స్నాక్స్ తినేసి స్నాక్స్ అంటే ఏంటి? పల్లి బఠానీలా? పల్లీలు ఎందుకు తింటావా నువ్వు పల్లీలు? చూస్తావా, నేను చెప్పిన వద్దు. స్టార్ట్ యూజింగ్ అ డియోడ్రెంట్. అందుకే పల్లీలు ఎక్కువ తింటావు కాబట్టి యూ షుడ్ స్టార్ట్ యూజింగ్ అ డియోడ్రెంట్. ఐ టోల్డ్ యూ, అనవసరంగా మీరు పెంటే చేస్తున్నారు అభినవ్ తీసుకొచ్చి అంటే. నో ఇట్స్ ఓకే రే. అరే వి ఆర్ జస్ట్ నో, నేను ఊరికే ఐ జస్ట్ కామెంటెడ్ గానీ యూ గైస్ క్యారీ ఆన్ విత్ యువర్ లైఫ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ క్వశ్చన్స్, ఆస్క్. Carry on with your life. Thank you. Carry on with your life, but ask questions. Ask questions. To you? Let's make it fun. Oh, yeah, definitely. So I'll ask about Tarun Mari. Yeah, okay, ask. Oh, really? So, okay, tell me Tarun's favorite movie, and Tarun will tell your favorite movie. I doubt if Tarun will be able to tell my favorite movie. But Tarun's favorite movie should be one of those Saki of Mani Ratnam. Yeah, it's one of my favorite films. Alaipayu. Yeah, true. ఇప్పుడు నాకు చెప్పు. నీది టామ్ క్రూజ్ సినిమాలు అన్ని నీకు బాగా ఇష్టం. యు ఆర్ రాంగ్ ఆబ్వియస్లీ. నేను చెప్పినా కదా, యూ కాంట్ గెట్ ఇట్. నువ్వు మార్చాక ఇప్పుడు. నేను మార్చట్లేదు. టామ్ క్రూజ్ సినిమా ఆల్సో ఐ లవ్, బట్ దే ఆర్ నాట్ లైక్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. లైక్ హౌ సఖీ ఆఫ్ మణిరత్నం, షాషాంక్ రిడెంప్షన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. నిజంగానా? యా. నీకు అంత సీన్ లేదు అనుకుంటుండే నేను నిజంగా. బట్ ఐ రియల్లీ లైక్ షాషాంక్ as well. Who? Nobody cares if you like Shawshank Redemption. Okay, ask your next question. Okay, we asked about room number 54. Okay, what is Tarun's favorite pastime? Eating. He's always on Swiggy. He's either on Swiggy or Zomato. He's actually right. So, you have to tell Abhinav's favorite pastime is socializing, hanging out, and talking about films. He has a good bunch of friends. Milange అని ఒక కెఫే ఉంది కదా అక్కడ, సారీ మూన్షైన్ లో కూర్చుంటాడు. రిత్విక్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఇక వాడిని టార్చర్ చేస్తాడు అభినవ్. ఎందుకురా వీడు ఇలాంటి ఫ్రెండ్ నాకు ఎందుకున్నాడు అని రిత్విక్ ఇట్లా నెత్తి కొట్టుకొని మా ఇంటికి వస్తారు. Okay, that is true. Next one. Okay, food గురించి మాట్లాడినారు కాబట్టి specific food item that he likes. Specific food items that he likes. Specific food items. One thing that I know, he likes that milk Mysore pak very much in sweets. Okay. Yeah. And next, he has these specific items in specific restaurants. ఏదో ఒకటి అన్ని చెప్పనక్కర్లేదు. D-Dubs la he likes chicken wings. B-Dubs, yeah. Salt and vinegar, yeah. Okay, ఇప్పుడు మీ టైం మీరు చెప్పాలా. Abhinav really likes ఒకటి, I don't think he's too fussy about food. కాకపోతే మనోడికి ఒక డయట్ ఉంటది. మనోడికి క్యాబేజ్ తినడు బాగా ఇంట్రెస్ట్, హెల్త్ మీద. క్యాబేజ్ తింటాడు. ఎట్లా తింటాడో నాకు కూడా అర్థం కాదు, కానీ బాగానే తింటాడు. కరేపాకు ఫ్రై చేసుకొని క్యాబేజ్ వేసుకొని ఇట్లా తింటుంటాడు బిఫోర్ మీల్స్. మనోడు he actually likes it. That is true. He likes it a lot. Cabbage.
యా ఇట్స్ బేసికలీ లంచ్ ముందు ఇట్లా క్యాబేజ్ అండ్ క్యారెట్ సాటీ చేసుకొని తింటా, కరివేపాకు కూడా. ఒకసారి మీరు ఈ రెసిపీ ఏదైతుందో మీరు ఏం తింటారో ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో పెట్టరా, కావాలంటే నన్ను ట్యాగ్ చేయండి కూడా, నేను ఒకసారి పెడతా. చూస్తా ఎట్లా తింటారు ఇది ఏం తింటారు అని. నా మీద వర్కౌట్ అయిన తర్వాత మీకు దాంతో ఒక కొత్త వైరస్ కూడా రావచ్చు, ఎందుకంటే అది చాలా వెరైటీ రెసిపీ అది. All right. So, okay, now Tarun ki question. Is Abhinav Gomatam a flirt? Abhinav Gomatam is a flirt. Yeah, 100%. అంటే I flirt with inanimate objects. అంటే మనోడు లిటరలీ ఆ లైన్స్ ని మళ్ళీ మనం వాడి వాట్సాప్ ఫార్వర్డ్ చేయొచ్చు, అట్లాంటి ఫ్లర్టింగ్ లైన్స్ ఉంటాయి. Ask me if Tarun is a flirt. Fuck you. Okay, is Tarun a flirt? Absolutely. Fucking no. I think he got married in what? When did you get married? Right? 2013. Child marriage. Yeah, child marriage. No, you got married in 2013. 2013. Yeah, he got married in 2013. After that, all the girls, they just put him aside. They put him aside. I thought he put the girls aside. Shah. No, girls put him aside. No, he's All not a right. flirt. Tarun, basically, No, Tarun is not a flirt. Yeah. సరే ఒక హ్యాస్ ఎనీబడి తరుణ్ ఎప్పుడైనా ఎవరినైనా కొట్టుంటాడా? ఏదైనా ఒక లాస్ట్ కొట్లాట సీన్ ఎప్పుడైంది తరుణ్ కి అండ్ గోమతం కి ఎప్పుడైంది మీరు చెప్పాలా? ఇదే ఆహా, మా ఇద్దరికి కాలే, కానీ మేము ఇద్దరం పక్కన పక్కన నిల్చొని చూసినాం అయ్యేది. కమాన్, ఇదే కావాలి. అసలు ఇప్పుడు అసలు చెప్పలేము, అవన్నీ చెప్పొద్దు కూడా, కొంపలు అడ్డుకుంటే. బట్ లాస్ట్ టైం ఎప్పుడైంది? ఒక 3 months బ్యాక్ అట్లా చెప్దాం. ఓకే, జస్ట్ సే. ఏ లేదు, ఐ డోంట్ థింక్ సో. 1 year, 1.5 year we've seen. And అభినవ్ కి ఆల్మోస్ట్ కొట్లాట వరకు వెళ్ళే సిచ్యువేషన్స్ అప్పుడు నేను ఉన్నా. అది రోజు అవుతుంది. విశ్వాక్ అభినవ్ ఇట్లా క్లాష్ అవుతారు అనమాట. ఇట్లా ఇద్దరు క్లాష్ అవుతారు, సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ లాగా క్లాష్ అయ్యి ఇట్లా వెళ్ళిపోతారు. ఇట్లా క్లాష్ అయ్యి వెళ్ళిపోతారు, ఇట్లా ఏదో అవ్వబోతుంది అని వెళ్ళిపోతారు. కానీ అవ్వదు. అదైతే నిజంగా ఇద్దరు తిట్టుకుంటారు. మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్, గ్రాండ్ ఫాదర్ అందరిని తిట్టేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ రా మనం అని హగ్ చేసుకుంటారు. అది ఏదో పిచ్చి ప్రేమ వాళ్ళిద్దరిది, వాళ్ళ అసలు అర్థం కూడా కాదు. కొట్లాట మధ్యలో నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి నిజంగానే ఐ థింక్ ఫ్యూజ్ అవుట్ అవుతుందేమో. ఇట్లా లాస్ట్ కి ఇలాంటి ట్విస్ట్ ఇస్తారా? అయింది. జీవన్ కూడా మధ్యలో వచ్చిండు ఒక రోజు, వానికి ఉల్టా పడ్డది. వాడు ఇంకోసారి వీళ్ళిద్దరి మధ్యలో రావద్దని వాడు పక్కకి వెళ్ళిపోయిండు. సో ఇట్లాంటివి అయినాయి. ఓకే, అండ్ తరుణ్ కి ఎప్పుడైందో మీరు చెప్పలే యాక్చువల్లీ. అభినవ్ తరుణ్ కి ఏం కాలే, నేను చెప్పినా కదా. మై ఆన్సర్ ఇస్ దట్ వి బోత్ వేర్ విట్నెస్ టు అట్లీస్ట్ 2 or 3 fights that was happening in our immediate vicinity. We were enjoying a couple of drinks and watching it happen. ఫైన్. సరే, లాస్ట్ క్వశ్చన్. మొత్తం ENE లా ఈ నగరానికి ఏమైంది? మొత్తం కాస్ట్ క్రూ లో తరుణ్ ఫేవరెట్ ఎవరు? ఓకే, క్రూ కాదు, కాస్ట్ లోనే. కాస్ట్ లో తరుణ్ ఫేవరెట్ పర్సన్ 1% ఫేవరెట్ ఎవరు? విశ్వక్ సేన్. అయితే అభినవ్ కి ఇవన్నీ షూటింగ్ అప్పుడు ఈ హ్యాడ్ ద సేమ్ క్వశ్చన్, ఏంది విశ్వాక్ సేన్ కి బాగా క్లోజ్అప్ లు పెడుతున్నావు, నేను లేనా అని ఇట్లా అంటాడు అనమాట. అయితే అన్న నేను నికేత్ కి చెప్పిన, అభినవ్ గోమటం కి క్లోజ్అప్ అసలు పెట్టొద్దు అది. సో వి వర్ ఆల్వేస్ జోకింగ్ లైక్ దట్ ఆన్ సెట్. నువ్వు చెప్పు, యు ఆన్సర్ దిస్ క్వశ్చన్. I absolutely love all 4 of them. But my favorite my favorite is always Venkatesh Kakumanu, because manodu direction department nunchi actor ayindu. So వీళ్ళు ముగ్గురు యాక్టర్లు ఏం చేసేది, వెంకీ కాకుమాను ర్యాక్ చేసేది, ఏంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టర్ అయినో అది ఇది అని. సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తము వెంకీ కాకుమానుని ప్రొటెక్ట్ చేసేది, ఉప్పు క్యారెక్టర్. సో వెంకీ ఈస్ డెఫినెట్లీ మై ఫేవరెట్. వీళ్ళు ముగ్గురు యాక్టర్లు సడన్ గా ఫేమస్ అయిపోయి ఇట్లా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుండి వెంకీ ఇట్లా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉండి యాక్టర్ అయితే, తరుణ్ కి నెక్స్ట్ టైం నుంచి ఇట్లా ఆడిషన్ కాల్ పెడితే ఎవ్రీబడి యూస్ టు కమ్ అండ్ ఆడిషన్ ఫర్ AD పోస్ట్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుతామని. నువ్వు ఆడిషన్ చేస్తే యాక్టర్ అవుతామో లేదు తెలియదు, కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటే 100% యాక్టర్ అవుతామని.
దట్ వాస్ వెరీ కోఇన్సిడెంటల్. ఓకే, సో ఇప్పుడు తరుణ్ ని బాగా సతాయించిన యాక్టర్ ఎవరు? మొత్తం మొత్తం ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కలుపుకోవచ్చు, జస్ట్ ఇవన్నీ కాదు. ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో తరుణ్ ని బాగా సతాయించిన యాక్టర్ ఎవరు? నేను అది అట్లా చెప్పలేను. ఇట్ ఈస్ నాట్ మీరు గుడ్ ఇప్పుడు టు డిప్లొమాటిక్ ఇందాక తరుణ్ అవుతుంటే అన్నారు కదా. నో నో ఇట్ ఈస్ అబౌట్ సంబడి హూ ఇస్ నాట్ ఈవెన్ అవర్ ఏజ్. సో ఎందుకు ఓ మరి who is not even in the సీరియస్ league. చెప్పచ్చు. లైక్ ఆ? ఆమె చాలా లేట్ గా తయారైతుంది, ఇట్లా నార్మల్ లైక్ బేసిక్ దాంట్లో చెప్పచ్చు. అట్లాంటివి అసలు ఏం అయ్యేవి కావు. ఎందుకంటే బికాస్ ఈ నగరానికి ఏమైంది, షూట్ వాజ్ ద మోస్ట్ Fun. క్లోజ్ నిట్ షూట్ అనుకోవచ్చు ఒకటి. ఎందుకంటే ఎవ్రీబడి న్యూ వాట్ దే వర్ డూయింగ్, ఎవ్రీబడి వాస్ డూయింగ్ దర్ జాబ్. సో ఇడో లేట్ వచ్చిండు, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చిండు, 1 hour లేట్ వచ్చిండు, అట్లేం లేకుండే. ఎస్పెషల్లీ గోవాలో ఐ రిమెంబర్ we used to start off at 6 o'clock from our hotels to go to the location. ఇట్లా 6:45, 7 కి అక్కడికి వెళ్తే 15 minutes we used to get ready, and after that ఇంకా షూటింగ్ up until 6 o'clock in the evening. 6 o'clock తర్వాత again we used to go out, visit different restaurants and stuff like that. అంతే. ఓకే, సూపర్. సో తరుణ్, do you want to answer this? యా, దే వాజ్ వన్ పర్సన్, పెళ్లి చూపుల్లో ఒక యాక్టర్ ఉండే, ఆయన చాలా ఇబ్బంది పెట్టంటే, ఇబ్బంది అంటే ఆయన నిజంగా యాక్ట్ చేస్తాడేమో అనుకొని కాస్ట్ చేసినాము. కాకపోతే ఆయన చాలా నర్వస్ అయిపోయాడు అనమాట సెట్ మీద. ఆయనకు ఒకటే ఒక లైన్ ఉండే, ఇది నా వైఫ్, నా డాటర్ ఇన్ లా, నా సన్. ఆయన వచ్చి ఇమీడియట్ గా నా వైఫ్, నా డాటర్, నా వాటర్ అనుకుంటే ఏదో అంటుండే. ఆయన ఇంకా డైలాగ్ అసలు వస్తలేదు. ఒక గంట సేపు అయింది. గంట సేపు అయినాక నేను కూర్చోబెట్టి మాట్లాడినా, ఏమైంది సార్, ఎందుకు అంటే, ఏమో సార్ 20 ఏళ్ళ వరకు నేను జూనియర్ యాక్టర్ లానే ఉన్నా, సడన్ గా నాకు కెమెరాలో డైలాగ్ ఇచ్చినారు మీరు, సో షాక్ అయినా అంటే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అండ్ దెన్ ఐ కామ్డ్ హిమ్ డౌన్ అండ్ ద హోల్ క్రూ బేసిక్లీ టాక్ టు హిమ్. దాని తర్వాత హీ పర్ఫార్మ్. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. ఈఎన్ఈలో అయితే ఇట్లనే మాతోటి ఈఎన్ఈలో దే వాజ్ దిస్ యాక్టర్ హూ కేమ్ అలాంగ్ అండ్ గేవ్ అ కిక్ యాస్ ఆడిషన్. అసలు అమేజింగ్ ఆడిషన్ ఇచ్చిండు. తరుణ్ 2 నిమిషాలు ఆలోచించకుండా దిస్ ఈస్ ద గై అనుకున్నాడు. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అర్థమైంది మొత్తం ఇట్లా ఒక 3-4 డిపార్ట్మెంట్ ఇట్లా కదిలిపోయినాయి, ఇట్లా అయ్యా ఇప్పుడు ఏం చేయాలి అని. ఇన్ఫాక్ట్ ఐ రియలీ లైక్ దట్ గైస్ పర్ఫార్మెన్స్. మనోళ్ళు అందరూ కాదు కాదు అంటారు, బట్ ఐ రియలీ లైక్ దిస్ పర్ఫార్మెన్స్. Is there a chance that he can be starred next? Yeah, hopefully, totally. yeah, why not? Super. Okay. So I want to ask one question. Abhinav, me cheppandi, as an actor, what do you think is Tarun's next project? As an actor, he recently మనం ఇట్లా ఈ కరోనా లాక్డౌన్ అరే ఇదంతా అనుకుంటుంటే రొమాంటిక్ గా జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళొచ్చిండు. దాల్ లేక్ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ పెట్టి దాల్ లేక్ లో he did few romantic scenes in a latest film with Dulquer Salman. Hey, no, you're not supposed to mention that, man. Okay, sorry. Okay, I got that. Yeah. It was so romantic. So I'm playing a very, very small, tiny role in some film. So దాని కోసం కాశ్మీర్ పోయినా, but yeah, that's it, very small role. Kashmir lo it was very romantic for Tarun. Dal Lake pakkana on the boat, some amazing sequences వచ్చినట్టున్నా. I'd like to see the first cut of that film. ఎందుకు అభినవ్ ఇట్లా అంటున్నాడు అంటే, బికాస్ ద మూమెంట్ ఐ వెంట్ దేర్ వాజ్ అ లాక్డౌన్, సో సగం షూట్ చేసుకొని వచ్చేయాల్సి వచ్చింది. సో అందుకనే ఎక్కిరిస్తున్నాడు అనమాట. బట్ ఐ థింక్ దట్స్ ఇంత పెద్ద ఇట్స్ ఎ హ్యూజ్ న్యూస్. మళ్ళా ఒక సినిమాలో మీరు కనిపిస్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు, యాజ్ అన్ యాంకర్, యాజ్ అ హోస్ట్ యు ఆర్ సో గుడ్. సో చాలా మంది అలాంటి వాళ్ళు కూడా మస్తు నేర్చుకోవచ్చు మీ దగ్గరికి వెళ్ళి. యాజ్ అ హోస్ట్ యూ మేక్ ఆల్ యువర్ పీపుల్ సో కంఫర్టబుల్ అండ్ స్టఫ్. సో మళ్ళీ యాజ్ అ హోస్ట్ ఎప్పుడు వస్తున్నారు? అభినవ్, కమ్ ఆన్, ఆన్సర్ దిస్ ఆల్సో. అమేజింగ్ ఆన్సర్ చేస్తున్నాను. అది ఆ షో నాకు తెలియదు. ఐ డోంట్ నో if he decides to come as a anchor again, then ఈ నగరానికి ఏమైంది 2025 లో అవుతుంది. మీ ఇష్టం. చెప్పు తీసుకొని కొట్టేట్టున్నారు. సో నో బట్ దట్
quite honestly, that our TV show ఏదైతే ఉన్నదో, I don't think it got too much TRP for the channel that it was airing on. సో అక్కడితో ఆగిపోయింది. ఆల్సో లాక్డౌన్ పరిస్థితుల వల్ల దే షెల్ఫింగ్ దట్ షో ఇన్ ఫ్యాక్ట్. సో వస్తే కానీ మళ్ళీ ఐ కమ్ ఇన్ అట్ అ టైం, కొన్ని సినిమాలు చేసి, సరేరా వీడు 2 సినిమాలు కాదు ఇంకా కొన్ని చేసిండు, వీడు ఫ్లూక్లో ఏదో 2 హిట్లు కొట్టలే, బాగానే చేస్తుండు అనే ఫీల్ ఒక పేరు వచ్చిన తర్వాత వెన్ ఐ కెన్ రెస్ట్ ఐ డెఫినెట్లీ గెట్ బ్యాక్. బట్ నేను కూడా Hosting is- నేను కూడా ఒక షో ఇట్లా ఇంటర్వ్యూస్ చేసిన. ఒక షో ఏయ్ ఏది ఆగిపోయింది మధ్యలో, అది బయటికి కూడా రాలే. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? అవును. ఆ షోకి నేను గెస్ట్ గా పోయినా, ఏమైంది? తరుణ్ కూడా గెస్ట్ గా వచ్చిండు ఆ షోకి, అది మధ్యలోనే ఆగిపోయింది. ఎన్ని ఏ అసలు ఛానల్ ఆ షోలో అయితే హీ టుక్ మై కేస్. ఇట్ వాస్ సో కాంట్రవర్షియల్ దట్ డామ్ షో. థ్యాంక్ గాడ్. అట్లీస్ట్ రిలీజ్ ఇట్ ఆన్ దాకింది, నిమ్మకాయ ఇచ్చి నేను I don't know if that producer thinks it viable, then he should put it out on YouTube. యా ఐ థింక్ దే షుడ్. నేనైతే ఇప్పుడు నిజంగానే చెప్తున్నా, రోజు మీరు అందరూ ప్లాన్ చేస్తే అది గలీజ్ గా పేలిపోతుంది యూట్యూబ్ లో. ఐ థింక్ యూ క్యాన్ జస్ట్ బ్లో ద బాక్సెస్, గలీజ్ గా వస్తాయి వ్యూస్. సో యూ గైస్ షుడ్ డూ ఇట్. ఆల్సో బై ఎండింగ్ ఇట్ ఐ వుడ్, is there anything that you would want to tell Abhinav? You can tell somebody who is just dreaming to be an actor, no matter how ella ani. Is there one suggestion that you can give, one valuable thing that you can keep in mind? ఏడికి వెళ్ళాను ఎవడన్నా యాక్టర్ కావచ్చు, if you really want to be and if that passion is there. These all we've heard, but what is that one thing that you can tell people? No, just during this COVID times, there are a couple of my friends in Bombay who have been in the Bombay for more than 7-8 years or trying to make it big and everything. వాళ్ళకి పాపం 2020లో ఏం బిజినెస్ జరగలేదు. ఇప్పుడు 2021 is also looking dark. నాకు ఇప్పుడు యాక్టర్ అంటే ఇట్లా అవ్వాలి ఇది అని మీరు ఇట్లా అడిగితే, దట్ థింగ్ ఇస్ కమింగ్ టు మై మైండ్ దట్ a lot of actors who are అంటే who are upcoming actors looking for opportunities to flow. అంటే you can only fish in a river when it is flowing కదా. Otherwise if everything is stagnant you can't do anything. I was really sad listening to some of my friends' stories. They all went back to their hometowns in Rajasthan and back to UP and everywhere. అసలు బాంబే మొత్తం ఇండస్ట్రీ అయితే ఇట్లా ఆగిపోయి ఉంది కాబట్టి ద స్ట్రగుల్ ఈజ్ అన్బిలీవబుల్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫర్ సంబడి లైక్ అన్ యాక్టర్ హూ వాంట్స్ టు బికమ్ అన్ యాక్టర్, అంటిల్ హీ బికమ్స్ అన్ యాక్టర్ హీ విల్ నాట్ మేక్ ఎనీ మనీ. యాక్టింగ్ ఈజ్ ది ఓన్లీ ప్రొఫెషన్ వేర్ అంటే ఇండస్ట్రీలో a director, an AD, a cameraman's assistant, a focus puller, everybody will make some money before they make name వచ్చిన తర్వాత of course they will get good amounts of money. బట్ యాక్టర్ కి అయితే పేరు రాకపోతే డబ్బులు చేసుకునే ఛాన్సే లేదు. అండ్ ఇన్ దీస్ కోవిడ్ టైమ్స్ అసలు నోబడీ ఈజ్ ఈవెన్, అంటే ఇట్స్ సచ్ అ మినిస్క్యూల్ నెగ్లిజిబుల్ పార్ట్ అనుకుంటాం కదా, ఎంతమంది ఉంటారు ఇట్లా, వాళ్ళ గురించి మనం చేసేది ఏముంది అని. We only talk about poor and downtrodden and all the economically backward sections during a pandemic like this. Ayo వాళ్ళకి జాబులు పోతున్నాయి అది ఇది అని. But nobody thinks about a freelancer. Nobody thinks about an aspiring actor or an artist for that matter. So anybody wanting to become an actor, take a good look at the last year and this year and prepare yourself to become tough basically mentally. And you have to be mentally tough. నేను నిజంగా చెప్తున్నా, I got success from ఈ నగరానికి ఏమైంది కానీ ఎవ్రీ టైమ్ సంబడి టెల్స్ మీ, అన్నా నువ్వు తోప్ చేసిన అన్నారా, అరే ఇయన్నీలను అదన్నా ఇదన్నా అంటే, ఐ థింక్ అబౌట్ so many of my friends that I've known over the years. I've been doing theatre ever since 2012 నుంచి I at least అంటే నా సర్కిల్ the actors that I used to work with regularly ఒక 50 to 60 members ఉన్నారు. అందులోంచి ఒక 20-30 members they struggled ఒక 2-3 years and they thought ఇది మనకు అవ్వదు అని they went off and took their jobs and whatever. There are 20-30 other people who are not knowing what to do, where to go, how to get that break, who are still struggling and all that. It just, my heart goes out to all the freelancers and basically aspiring artists.
సో ఎనీబడి వాంట్స్ టు బికమ్ అన్ యాక్టర్, నేనైతే వాళ్ళకి ఖుల్లా చెప్తున్నా, ఇండస్ట్రీలో ఎవ్రీబడి విల్ మేక్ మనీ, బట్ actor is the only guy who will make money after he makes a name for himself. So when that is huge, it's a huge downside అని అనుకోవచ్చు. బట్ యాక్టర్ చేసినంత రిస్క్, యాక్టర్ కున్నంత రిస్క్ ఇండస్ట్రీలో ఇంకెవరికి లేదు. టెక్నీషియన్స్ ఎవ్రీవన్, అంటే మీరు ఫోకస్ పుల్ నేను చెప్పా కదా, ఈవెన్ there are DOPs that you and I know, there are a lot of DOPs that you and I don't know who are still making Correct. films. Correct. ఎందుకంటే మనం పట్టించుకోము, ఆ సినిమా నచ్చుతుంది కానీ మన డిఓపి ఎవరు ఏంది మనం ఏం పెద్ద పట్టించుకోము. బట్ దెర్ ఆర్ గుడ్ డిఓపీస్ హు ఆర్ ఆల్సో మేకింగ్ అమౌంట్. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ స్టార్ డిఓపీస్ విల్ మేక్ money, or only those DOPs, or only those costumers, or those art directors who are working in big films that will make money. ఈవెన్ ఒక 10 కోట్ల సినిమాకి చేసినప్పుడు కూడా హీ విల్ మేక్ మనీ. ఒక 5 కోట్లు 2 కోట్లు చేసినట్టు చేసే సినిమాలలో కూడా ఆర్ట్ గైస్, ద టెక్నికల్ క్రూ, దే మేక్ మనీ. బట్ ది యాక్టర్ సమస్య లేదు. ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ అ బిజినెస్. సో ఫర్ ఎనీబడి హూ వాంట్స్ టు బికమ్ అన్ యాక్టర్, లిసన్ టు యువర్ హార్ట్, లిసన్ టు యువర్ సెల్ఫ్, and become mentally strong. Become mentally strong. If you are mentally tough, you can become an actor. You can go scale Himalayas. You can fight against COVID. You can do anything. So anybody, I think that suggestion will go to anybody to become mentally tough, but especially for an actor. Correct. And I agree about how పేరు వచ్చే వరకు పైసలు రావు అనేది is the Yeah. bottom line. నేను చాలా ఆలోచిస్తా. నేను చేసే సినిమాలలో కూడా ఆలోచిస్తాట, మాకు తెలియదు. కాదు, నేను చేసే సినిమాలలో కూడా there are a couple of actors వాళ్ళలాగా I was there like 5 years ago, 4 years ago. వాళ్ళు I think they get paid about 2,000, 3,000 a day. I was exactly in that place 4 or 5 years ago. And అందులోంచి ఎవరన్నా కొంచెం అవుట్ గోయింగ్ ఉండి బాగా యాక్ట్ చేస్తుంటే I really connect to them. I keep in touch with them. I keep talking to them. And given a chance, itla tomorrow in my films, if I have a say, I'll give them a chance. Definitely. And there are some good actors. And there are a lot of useless people also who call themselves actors and roam around. Okay. నేను అట్లా మంచి మంచి యాక్టర్సే చాలా మంది ఉన్నారు హూ ఆర్ లైక్ ఏమో ఎప్పుడు వస్తుందో బ్రేక్ రావాలి అని ఇట్లా వెయిట్ చేసుకుంటా. ఐ రియలీ విష్ దిస్ కోవిడ్, బేసికలీ వి come over this COVID and these hard times so that everybody can get back on their tracks. Correct. Very, very, very beautifully said. I think that is all honest. Nijangane, there are I think this is a conversation that has been happening since over years, that kontamandi just fluke lo ostaro lekapothe nepotism valla ostaro. This is all a big topic again, but there are actually good actors who are, suppressing under what circumstances that we don't know, but they're not coming out, or they're not making enough name, fame. See, no matter where they're coming from, even if there are nepotistic kids or adunna idunna, see, when the industry is only not functioning, what will you do? Nobody can do anything. You just sit at home. It is probably only difficult for those guys who don't have a background and who are not financially secure by themselves. Vallaki it will be even more difficult. Ante. Yeah, and Tarun, now, so you have to tell exactly. There are so many people just who look up to you. Chala cases lo etla avutadi ante general ga director avvalanuntaru, kani I think after you came in and after you made a movie and after you bagged the awards that were unbelievable for a lot of people, వాళ్ళకి అప్పటి వరకు తెలియదు ఇన్ని అవార్డ్స్ మనకు వస్తాయి, లేకపోతే చిన్న బడ్జెట్ మూవీకి కూడా ఇంత గుర్తింపు వస్తుంది. ఇవన్నీ తెలిసింది నాకు తెలిసి ఫ్రమ్ వేర్ ఐ హావ్ సీన్, నాకు మీరే తెలుసు who has made it and who has come from a normal background, who stresses. నేను మారేడుపల్లికి వెళ్ళి వచ్చినాను, నేను బైక్కి వెళ్ళి వచ్చినా, నా పెట్రోల్ అయిపోయినప్పుడు నేను పని చేసిన, నేను పోయి అడిగిన నా ఛాన్స్ కోసం, ఇట్లా చెప్పుకొని ఒకరు పైకి వచ్చి మేము చూసినాం అంటే స్ట్రగుల్ ఈజ్ రిలేటబుల్, మాకు ఎవరైనా తెలుసు అంటే అది మీరే. సో మీరేం చెప్తారు? చాలా మందికి అవ్వాలంటుంది డైరెక్టర్, దే వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్, మిమ్మల్ని చూసుకొని హూ లెజిట్ లుక్ అప్ టు యూ. సో ఇట్లాంటి వాళ్ళందరికీ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ లైక్ యూ రియలీ వాంట్ టు సే? ఆనెస్ట్గా నేను ఒకటి చెప్తున్నా, అంటే ఇప్పుడు ఏదో అంతా వచ్చింది కాబట్టి చెప్పేదని కాదు. నేను పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత, పెళ్లి చూపులు అయ్యేంత వరకు నాకు చాలా కసి ఉండే. ఎట్టి పరిస్థితుల్లో పైసలు చేయాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, అమ్మని మంచిగా చూసుకోవాలి.
అది కూడా నేను సినిమా ద్వారానే చేయాలి అని ఒక కసి ఉండేది. ఆ కసి ఆ, ఎప్పుడు తీరిందంటే ఆఖరికి పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత 2 నేషనల్ అవార్డ్స్ వచ్చి డబ్బులు కూడా చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే మై మదర్ నెవర్ నీడెడ్ అ హౌస్. మా అమ్మకి నాకు వచ్చిన ఫేమ్ తోటి సంబంధం లేకుండే. నాకున్న ఫ్రెండ్స్ కి నేను అచీవ్ చేసిన సక్సెస్ కి వాళ్ళకి సంబంధం లేదు. నేను ఇవాళ ఎంతో మంది సెల్ఫీకి కానీ లేదంటే ఆ ఛాన్స్ కోసం ఆ పాపులారిటీ వచ్చినా కానీ అది వాళ్ళు అంతంత మాత్రమే ఉంటారు. కానీ నా పక్కనున్న వాళ్ళు నేను ఏమైపోయినా నా పక్కనే ఉంటారు అనే విషయము నాకు లేట్గా తెలుసుకున్నాను. నేను ఇవాళ చెప్పేది ఏంటి అంటే కోవిడ్ టైంలో కాబట్టి నేను చెప్తున్నా, లైఫ్లో ఏమైనా అవ్వచ్చు. మీరు ఏది చేద్దాం అనుకున్నారో ప్రయత్నం చేయండి. కాకపోతే దాని వల్ల నేను ఇల్లు కట్టుకో ఆ ఫేమ్ కి ఆ ఫార్చ్యూన్ కోసము మీరు వెంటాడొద్దు. బికాస్ వాట్ వీ హ్యావ్ రైట్ నౌ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇవాళ మనం లైవ్ లో ఉన్నాము, ఇంతమంది వ్యూవర్స్ మనం లైవ్ లో చూస్తున్నారు అంటే మనందరం కూడా వీఆర్ యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ దట్ వీ హ్యావ్ అ రూఫ్, వీ హ్యావ్ పీపుల్, వీ హ్యావ్ టెక్నాలజీ. ఈ పాండమిక్ లో మనం కనెక్ట్ అయ్యి మనము నెట్ఫ్లిక్స్ లాంటి ఇవి చూసుకుంటా, ఓటీటీలు చూసుకుంటా మన లవ్ వన్స్ తోటి కాంటాక్ట్ లో ఉండి మనం ఇవాళ ఇక్కడ ఉన్నామంటే వీఆర్ వెరీ లక్కీ. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సర్వైవల్. Do not have to look up at directors, actors, celebrities, influencers. We don't have to look up at them. అంటే ఇవాళ నేను చెప్తున్నా, మీకు తెలియని ఒక డాక్టర్ మిమ్మల్ని కాపాడుతున్నాడు, మీకు తెలియని ఎంతో మంది మీకు సర్వీస్ చేస్తున్నారు. జీవన్ అని చెప్పేసి వన్ ఆఫ్ ది యాక్టర్స్ ఇస్ డూయింగ్ సో మచ్ ఆఫ్ సర్వీస్. ఇవాళ ఎవరు రోల్ మోడల్స్ అని అడుగుతున్నా. అంటే ఐ రోల్ మోడల్ ఎందుకు? నాకు నేషనల్ అవార్డ్ వచ్చి నాకు డబ్బులు చేసుకున్నందుక? అబ్సల్యూట్లీ నో వే. టుడే వీ హ్యావ్ టు లుక్ ఎట్ సక్సెస్ వెరీ డిఫరెంట్లీ. ఎవడో సినిమా 100 కోట్లు దాటిందనే గోల్ మనం సెలబ్రేట్ చేయడం అనేది ఆపేసి మన లైఫ్ ని మనం క్వాలిటేటివ్ గా ఎట్లా బతుకుతున్నాం అనే దాని మీద ఉండాలి. ఐ ఆనెస్ట్లీ ఫీల్ డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ. నాకు ఉంది ఫేమ్, అదొక టూల్ లాగా నేను భావిస్తున్నా. ఆ టూల్ వాడుకొని నేను ప్రమోట్ చేయాలి, సినిమాలు అవన్నీ చేయాలి. కాకపోతే దిస్ ఇస్ నాట్ వెరీ ఫుల్ఫిల్లింగ్. ఈ ఫేమ్ ఏదైతే ఉందో, ఈ డబ్బులు వెనకాల పరిగెత్తడం, మీ సినిమా 40 కోట్లు చేసింది, మీ సినిమా కల్ట్ అయింది, అవన్నీ ఒక తీరైతే ఫస్ట్ మనం ప్రయారిటీస్ ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. మనకి నలుగురు ఉన్నారా, మనకు డిప్రెషన్ గా ఉన్నా, ఎంగ్జైటీగా ఉన్నా, ఫోన్ చేసి మాట్లాడేదానికి 2 మనుషులు ఉన్నారా? దట్ ఈస్ సక్సెస్ టుడే. ఐఎమ్ టెలింగ్ యూ, that is so true. నేను డోంట్ లుక్ ఎట్ అస్ లైక్ రోల్ మోడల్స్. మేము జస్ట్ ఎంటర్టైన్ చేయనీకి ఉన్నాము. మేము ఎంటర్టైన్ చేసేంత వరకు, మేము రెలవెంట్ ఉన్నంత వరకు మమ్మల్ని ఫాలో అవ్వండి, అంత అవ్వండి. ఎవడో అక్కడనో 50,000 కడ్డారు ఉన్నాడని చెప్పేసి వాడు ఉంగుతే వాడు షూస్ 1,00,000 రూపాయలు, వాడు హెయిర్ కట్ 2,00,000 రూపాయలు, ఏది పనికిరాదు. ఇట్స్ యూస్లెస్. టుడే వీ హ్యావ్ టు రియలీ అనలైజ్ who we are influenced by and who's our true role model, because today's role models are doctors, police people. This is a true realization. I think we need to change our priorities. So if I'm an inspiration, that's great. కానీ నేను నా కోసం చేసుకున్న తప్పితే మీకోసం ఎన్నడూ చేయలేదు. Can you hear me? Connect అయిందా? I think connection went. Voice మీ వీడియో పాజ్ అయింది. Yeah, I can. Yeah, so నేను ఇన్ షార్ట్ చెప్పేది ఏంటి అంటే, ఐ థింక్ థ్యాంక్ యూ ఫర్ లుకింగ్ ఎట్ మీ ఇన్స్పిరేషన్. బట్ ఇది ఒక్కటే వే కాదు. మీరు అందరూ నేషనల్ అవార్డ్ చేస్తే మీరు కంప్లీట్ అవుతారు, మీరు అందరూ సినిమాలు చేస్తే మీరు కంప్లీట్ అవుతారు అనే ఆలోచన తీసేసి మీకు మీ టాలెంట్ ఏముందో అది మాత్రం చేయండి అని. This is absolutely gold, whatever you guys spoke. ఇందాక నుంచి చూసిన వాళ్ళందరికీ అనిపిస్తుంది that you guys are all fun and games, ఇంత రోజు చేసుకుంటున్నారు ఇద్దరిని అని. But there's so much of, I would not probably say knowledge, but there's so the perspective that you guys have చాలా మంచిగా ఉంది. అండ్ చాలా మందికి తెలుస్తుంది కూడా. ఇప్పటికీ చాలా మంది నా హీరో అని కొట్లాడుకునే ఈ టైమ్స్ లలో I think మీరు మిమ్మల్ని ముందర పెట్టుకొని టు సే దట్ ఐఎమ్ నాట్ అ రోల్ మోడల్ అండ్ ద ఫ్రంట్ లైనర్స్ ఇంతగానం చేస్తున్నారు, యూ లుక్ ఎట్ దెమ్ అని చెప్పడం, ఐ థింక్ ఇట్స్ మోర్ బ్యూటిఫుల్. తరుణ్, కెన్ యూ హియర్ మీ బై ద వే? I can hear you totally, man. I can hear you totally. Yeah, your video is kind of ఇట్లా తిరుగుతుంది. వీడియో వీడియో వస్తలేదు, అది కంటిన్యూస్ గా తిరుగుతుంది. 1 second. Tarun, you are buffering, Ray.
యు ఆర్ బఫరింగ్, దట్ ఈస్ ద వర్డ్, బఫరింగ్. నాకు రాలే అది. ఇందాక నుంచి అందరు తిడుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను, నాకు బఫరింగ్ అన్ని కూడా రాలేదు చూడండి. అరే ఓకే No, you are ఓకే back మళ్ళీ now. రీజాయిన్ అవ్వాలి. ఐ థింక్ రీజాయిన్. అయి I'm మళ్ళీ back. Yeah, నేను Or should I actually, rejoin? please, you guys rejoin and restart your thing. నేనేదో నేను No, no, అనవసరంగా వచ్చిన. అట్లేం Actually, లేదు. this live is between Tarun and you, no? So you guys carry on. We were talking anyways, we are closing now. I Okay. think Tarun also has to go. I've taken a lot of time of Tarun. No, but I will leave before Tarun does. So you guys Okay. talk for a while and then maybe you guys can shut it off. Tarun, Okay, thank you so much for joining, ఇది Abhinav. నా It was జియో so much నెట్వర్క్ fun. నా జియో నెట్వర్క్ డేటా అయిపోయిందట. 2 GB డేటా. నాకు తెలుసు, అదే వైఫై కనెక్ట్ అయినా. సో కూల్. బట్ I'll Okay. just rejoin maybe just to say bye. Okay. yeah. Yeah, do rejoin. Thank you, Abhinav. Thank you so much. నీ నాలెడ్జ్ స్ప్రెడ్ చేసినందుకు ఇట్లా. Thank you. Bye bye. Good day. Take Thank care you. of yourself. Stay safe. Bye. Thank you. You too. Tarun was looking better when he was buffering than real. It was amazing. I really liked it. Must have. All of a Okay, sudden, కోయముందు పంచాయిది. all of a sudden, he handsome గా అనిపించింది నాకు. ఆగాదు. ఫస్ట్ ఇప్పుడు ఇదొకటి చెప్పండి. ఈ నగరానికి ఏమైంది? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరు చేసిండ్రు? ఇదే క్విజ్. ఇవన్నీ ఎవరుండే? ఈ నగరానికి ఏంటి? ఏమైంది? ఈ నగరానికి ఏమైంది? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరు చేసిండ్రు? ఆ యాంకర్ పేరేం పేరు? ఒక ఫీమేల్ యాంకర్ ఉండే కదా. ప్రీ రిలీజ్ లో ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ చేసినారు కదా. ఇంకెవ్వరు అమ్మాయి లేకుండేనా స్టేజ్ మీద? నువ్వేనా? బాయ్ బాయ్. Shit. జస్ట్ No, గో. was that you? గలీజా స్టేజ్ మీదనే లేనన్నావు నువ్వు. నా ఇజ్జత్ పోయింది, అనవసరంగా అడిగినా నేను. Shit. No, that's not true. I was actually, నేను లైవ్ కి వచ్చినప్పటి నుంచి ఐ వాస్ థింకింగ్ ఐ సా యూ సమ్వేర్ బిఫోర్ అని. లాగకు తెగుతుంది. గలీజ్ నిజంగా బొంగు లేదు. డోంట్ లై. This is just a quiz that I shouldn't have played, Abhinav. Very nice talking to you. Please stay safe. Put your mask, use sanitizer, sit in your seat. Absolutely. Have fun, guys. Take care. Bye. Bye. Thank you so much. Bye. Stay Bye. safe. Bye. Okay. So, my name is Rajeshwari Prasad. అడిగే వాళ్ళందరికీ I will now add తరుణ్ భాస్కర్. యాడ్ మీ అంట. యాడ్ చేస్తున్నాం. నేను చాలా నేర్చుకున్నా ఈరోజు ఇన్స్టాలో యాడ్ చేయడం అండ్ ఎవ్రీథింగ్. ఓకే, హే తరుణ్ ఇస్ బ్యాక్. సో Sorry guys. Really sorry. one last Sorry about question that. before we shut it down. Absolutely okay. 2 Good. GB నాకు కూడా అయిపోతుంది, 3 GB కూడా అయిపోతా ఉంటది. సో I can really నా జియోది సో హారబుల్ జియో. ఓకే, చాలా ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు మీరు. మీకు అర్థమైతలేదా మీరు సెలబ్ అని? మై జియో సక్స్ మ్యాన్, మై ఇంటర్నెట్ సక్స్, ఇవన్నీ అక్కడ అంటే ఏంది వస్తాయి. జియో డేటా అయిపోయిందనా? అన్నారు కదా మై జియో సక్స్ అని. అక్కడ తరుణ్ భాస్కర్ హేట్స్ జియో మేడ్ స్టేట్మెంట్, అది ఇది అని వచ్చింది అనుకో, మీరు అసలే Nobody మాలా will కూడా కాదు. care. నేనంటే ఎవరు దేకడు కూడా, నేను ఎవరినా అనొచ్చు. సో ఐ Okay. లైక్ దట్ ధైర్యం. సో వెళ్ళే ముందర బిఫోర్ వి క్లోజ్ ఐ హావ్ వన్ క్వశ్చన్. అసలు నేను రూమ్ నెంబర్ 54 చూస్తే వాట్ ఈస్ దట్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ సిరీస్? నాకు చాలా సిరీస్ ఉన్నాయి, నేను రూమ్ నెంబర్ 54 చూస్ చేసుకొని చూస్తున్నా. అంటే వాట్ ఈస్ దట్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ సిరీస్? వాట్ ఆమ్ ఐ గెటింగ్? ఐ నో ఎంటర్టైన్మెంట్ మీరు ఏ సినిమా చూసినా ఏ సిరీస్ చూసినా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఒక యాక్టర్ ని మాత్రం చూడొద్దు అనుకుంటాము. ఒక యాక్టర్ ద్వారా వాళ్ళు మన కథని మనం చూద్దాం అనుకుంటాం కదా. ఆనెస్టీ మీకు కనిపిస్తుంది. మీరు తప్పకుండా ఆ 4 క్యారెక్టర్స్ ని ఎంజాయ్ చేస్తారు. ఆరాంగా కూర్చొని హ్యావ్ సమ్ ఫుడ్ ఇన్ యువర్ ప్లేట్ అండ్ వాచ్ ఇట్. దట్స్ హౌ ఐ వాచ్ ఇట్ దీస్ డేస్. అట్లనే చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. Super, and thank you so much. We are definitely going to watch room number 54 that is releasing on 21st of May on ZEE5. So మీరందరూ అడిగేటోళ్ళకి కూడా గుర్తుపెట్టుకోండి, ZEE5 and May 21st నా ట్రైలర్ చూడండి, మీకు అర్థమవుతుంది ఎందుకు చూడాలనుకుంటున్నారో. ఈవెన్ బిఫోర్ నేను తరుణ్ గారితో మాట్లాడే ముందరనే నేను ట్రైలర్ చూసినాకనే లెజిట్ కనెక్ట్ అయినా. అదంతా
ఏదో దేనికోసం ఒక షోప్ టాప్ అట్లా ఏం లేకుండా లెజిట్ మనం రిలేట్ అయ్యేటట్టు ఉంది. సో ఐ థింక్ యూ గైస్ విల్ ఎంజాయ్ ద ట్రైలర్. అండ్ తరుణ్, జస్ట్ టెల్ బై టు ఆల్ యువర్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ గైస్. ఇవన్నీ 2 అయితే తప్పకుండా నేను చేస్తా. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నేను చాలా లేజీ రైటర్ అని నాకు అర్థమైంది. కష్టపడి రాస్తున్నా. మళ్ళీ నా బాగాలేదంటే మీరే చీకొడతారు. సో ఎట్టి పరిస్థితుల్లో మంచిగా చేయాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాస్తున్నా. ఇట్స్ గోన్ టేక్ అ లిటిల్ వైల్. కాకపోతే చాలా బాగుంటుంది. మనందరికీ కొంచెం మంచి టైం వచ్చిన తర్వాత థియేటర్లోనే కలుద్దాము. అంతకంటే ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ సిరీస్, కొన్ని ఇంట్రెస్టింగ్ షార్ట్ ఫిల్మ్స్, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఫిల్మ్స్ కూడా రాబోతుంది మా టీం దగ్గర నుంచి. యూ విల్ ఎంజాయ్. అట్లాంటిది ఒకటి రూమ్ నెంబర్ 54 తప్పకుండా చూడండి. సిద్ధార్థ్ గౌతమ్ అని ఒక డెబ్యూటాంట్ రైటర్, నలుగురు కొత్త యాక్టర్స్, మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. ప్రోత్సహించండి, ఎంకరేజ్ దెమ్. యూ విల్ అబ్సల్యూట్లీ లవ్ దేర్ కాంటెంట్. ఎందుకంటే ఇది మన స్టోరీ, మన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్. ఎప్పటిలానే మీ ముందు ఐఎమ్ రిప్రజెంటింగ్ యూ గైస్ అండ్ it's our life. So watch it, you will enjoy it. అండ్ బిఫోర్ వి గో, నాకు చెప్పే ఛాన్స్ రాలేదు. నేను మీకు ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ చేసిన అనుకుంటా. ఐఎమ్ టెలింగ్ యూ నౌ, రాములా వాస్ సో బ్యూటిఫుల్. మీ పిట్ట కథలు, మీ ఎపిసోడ్ దట్ వాస్ సో బ్యూటిఫుల్. అండ్ నాకు అయిపోయినాక ఐ డెంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే అయిపోయిన తర్వాత వెంటనే ఐ డి నాట్ హ్యావ్ అ రియాక్షన్. నాకు లెజిట్ అప్పుడు రియాక్షన్ రాలే. నాకు ఐ థింక్ ఇట్ టుక్ మీ టైమ్ టు బ్రీద్ ఇన్. లైక్ నాకు అసలు అర్థం కాలే, లైక్ హౌ డిడ్ దిస్ హ్యాపెన్. అసలు నేను ఐ కుడెంట్, ఐ వాజ్ వెరీ వెరీ కనెక్టెడ్ టు ఇట్. చాలా బ్యూటిఫుల్ గా తీసినారు. నాకు తెలిసి మీరు ఊరిని కానీ, లేకపోతే ఒక పర్సన్ ని కానీ, ఒక యాసని కానీ, ఒక క్యారెక్టర్ ని కానీ చూపించినంత ఆనెస్ట్ గా ఈ టైమ్స్ లో నేను అంత ఆనెస్టీ చాలా తక్కువ చూసిన. ఐ విల్ నాట్ సే ఐ హావెంట్ సీన్, బట్ ఇట్స్ వెరీ రేర్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. ఐ రియలీ విష్ యూ హోల్డ్ ఆన్ టు దట్ బ్యూటీ దట్ యూ హ్యావ్ యాజ్ అ director. And thank you so much for joining in this live. I had so much fun talking to you. Same here, man. Thank you so much for being a wonderful host, for hosting ENE2. Sorry, ENE2 కూడా I hope you ENE2 కూడా అనుకుంటా కదా మీరు ఆల్రెడీ అనేసిండ్రు కదా, ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. ENE2 కూడా తప్పకుండా I should have somebody like that. Really nice host. మీ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఉన్నది, నాకు చాలా నచ్చింది. చాలా మంచి లైక్ అభినవ్ కోమటం లాగా మన ఇద్దరము కేర్ ఫ్రీగా లేము, మంచి సెటప్ చేసుకునే ఒక క్వాలిటీ లైవ్. అనవసరంగా వాడు జాయిన్. Yeah. But honestly, thank you so much for having us and promoting room number 54. Thank you. Right? Thank you. We are waiting to watch room number 54. Thank you so much. Please stay safe. My mummy ni adigna ani cheppandi. I really like her. Akka. And please cheppandi auntie kuda, and tell Lata Coffee and everybody a big hi. And that's it. So please stay safe. Bye bye. Stay safe. See you guys. Thank you so much. Bye, all the best, guys. So much. Bye.